నేను త్వరగా స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ అందరికి కనిపిస్తున్నదా? ఓకే. మొన్న జరిగిన ప్లస్ అంటే జస్ట్ క్విక్గా రీక్యాప్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అని. టూల్లో జస్ట్ ఇంటర్ఫేస్ గురించి చూసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి మామూలుగా మనం బేసిక్గా ఇది యూజర్ అడ్మినిస్ట్రేషన్లో యూజర్స్ కానీ గ్రూప్ కానీ అలాగే రోల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అవి చూసాం. దాని తర్వాత ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్లో ఉన్న అంటే మామూలుగా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం టేబుల్స్లోకి వెళ్ళి ఆ టేబుల్ ఫామ్ అంటే ఫామ్ మీద ఉన్న బేసిక్ ఫీల్డ్స్ ఏంటి, అలాగే అంటే ఆ టేబుల్ లోపల లేబుల్కి నేమ్కి డిఫరెన్స్ ఏంటి అవి చూసాం. మీరు కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం అంటే మామూలుగా విన్నా కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఒకసారి అంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది కొంచెం అర్థం అవుతుంది మీకు. ఒకవేళ అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి టేబుల్ లోపల మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఆ టేబుల్ కోసం ఒక మాడ్యూల్ ఒక మెనూ ఎలా క్రియేట్ చేయొచ్చు కూడా మనం చూసాం. మన ఎగ్జాంపుల్గా ఒక హోటల్ అప్లికేషన్ అని చెప్పేసి తీసుకొని ఆ హోటల్ లోపల చెక్-ఇన్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఆ చెక్-ఇన్స్కి కావాల్సిన మాడ్యూలు అలాగే దానికి ప్యారలల్గా అప్లికేషన్ మెనూ, ఇది హోటల్ అప్లికేషన్ మెనూ, అది మామూలుగా ఎలా క్రియేట్ చేసామో చూసాం మనం. ఓకే. దాంతోపాటు ఒక శాంపిల్ మామూలుగా ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఒకసారి ఇన్స్టెన్స్ స్లీప్లో ఉంది, అది అంటే వేకప్ అవుతుంది, అది ఒకసారి లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మనం చేసింది ఏంటో. ఆ తర్వాత ఒక శాంపిల్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేసాం మనం ఆ యొక్క చెక్-ఇన్ అనే టేబుల్ లోపల. ఆ ఫీల్డ్ పేరు మనం ఏం చేసామంటే కమెంట్స్ అని చెప్పి ఒక ఫీల్డ్ పేరు ఇచ్చుకున్నాం. మనం చూసాం అంటే మనకి సర్వీస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే అది స్ట్రింగ్ అవ్వచ్చు లేదా యూఆర్ఎల్ అవ్వచ్చు, ఆడియో వీడియో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి మనకి. అన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే అవసరమో వాటి గురించి మనం మామూలుగా అంటే అప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు మనం చూద్దాం ఒకటి. కాకపోతే మన ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ ఫీల్డ్ అంటే ఒక కమెంట్స్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. మీరు ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ క్లాస్ అందరు చూశారు కదా, ఆల్రెడీ అందరు ఫాలో అయ్యారు కదా. ఓకే. ఇది అంటే ఒకసారి ఇన్స్టెన్స్ కనుక ఓపెన్ అయితే మీకు జస్ట్ క్విక్గా రీకప్ చేస్తాను. ఇంకా వేకప్లో ఉంది. మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో మీరు అడగచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేమ్కి అంటే మనకి లేబుల్ నేమ్ అని 2 ఎందుకు ఉన్నాయి, అలాగే ఫీల్డ్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అది ఇన్స్టెన్స్ ఓపెన్ అయింది, నేను లాగిన్ అవుతున్నాను. సరే, ఇది ఓపెన్ అయ్యేలోపు నిన్న మనం చూసినప్పుడు ఒక రికార్డు కూడా మనం క్రియేట్ చేసాం ఆ టేబుల్ లోపల కదా. అంటే ఒక మెనూ మనకి ఎప్పుడైతే క్రియేట్ అయ్యి హోటల్ అనే మెనూ, అలాగే చెక్-ఇన్స్ అనే ఒక మోడ్యూల్ కూడా క్రియేట్ అయింది. ఎప్పుడైతే మనం ఆ మోడ్యూల్ మీద క్లిక్ చేస్తామో మనకి ఆ చెక్-ఇన్స్లో అంటే ఆ చెక్-ఇన్స్ అనే టేబుల్ లోపల ఉన్న రికార్డ్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే ప్రీవియస్ అంతకుముందు ఉన్న క్లాస్తో లింక్ అయి ఉంటుంది. ఇది అందరూ అది చూశారు కదా. కొంతమంది మిస్ అయిన వాళ్ళు చూసి ప్రవీణ్ నువ్వు మిస్ అయ్యావు కదా, నువ్వు చూసావా? సారీ నో, యాక్చువల్లీ ప్రొడక్షన్ లో ఉండి నేను చూడలేదు అసలు. అవునా, చూడాలి. అదే ఇంకా నీకు ఇప్పుడు నేను చెప్పేది మరి అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ ఫాలో జస్ట్ మనం ఏం చేసామంటే ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఇలా హోటల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం. HOTL
క్రియేట్ చేసినప్పుడు ఇలా చెక్-ఇన్స్ అనే ఒక మోడల్ కూడా క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఏదైతే మామూలుగా రికార్డ్స్ మామూలుగా ఉంటాయో ఆ రికార్డ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన శాంపిల్గా మనం ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, ఆ రికార్డు క్రియేట్ చేసాము. ప్లస్ దాంతోపాటు ఆ టేబుల్ లోపల డిఫాల్ట్గా మనం సిస్టమ్ ఫీల్డ్స్ అని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం లాస్ట్ క్లాస్లో. మీకు ఒకసారి ఆ టేబుల్ ఓపెన్ చేస్తామండి. చూడండి, మనం టేబుల్ కనుక ఓపెన్ చేయాలంటే పర్టికులర్ చూడండి, ఇక్కడ చికెన్స్ అనేది ఒక టేబుల్ మనం క్రియేట్ చేసిన టేబుల్ కదా. మనం కనుక టేబుల్ ఓపెన్ చేయాలంటే ఐదర్ ఇక్కడ టేబుల్స్ సిస్టమ్ డెఫినేషన్ కింద టేబుల్స్ అని ఉంది కదా, అది నేను విడిగా ఆ టేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ మామూలుగా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు నేను ఆ యొక్క టేబుల్ పేరుతో. మన టేబుల్ పేరు ఏంటి, చెక్-ఇన్స్. ఓకే, అదొక వే. మనకి షార్ట్ కట్ కూడా ఉంది. మనం డైరెక్ట్గా ఈ యొక్క టేబుల్ ఓపెన్ చేయాలంటే మీరు చూస్తే ఇక్కడ చూసారా మెనూ అని. ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఫీల్డ్ పైన ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మామూలుగా మనకు కనిపించే ఫీల్డ్ ఏంటి, కమెంట్స్ అని ఒక ఫీల్డ్ కనిపిస్తుంది కదా ఈ యొక్క టేబుల్ లోపల. ఆ ఫీల్డ్ దగ్గర ఈ యొక్క 3 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి వీడి మీద కనుక మీరు క్లిక్ చేస్తే కింద కాన్ఫిగర్ అని ఉంది. ఈ ఆప్షన్స్ అన్ని మీకు తర్వాత వస్తాయి, ఏమని చెప్తాను. ఈ కాన్ఫిగర్ నుంచి మీరు టేబుల్ ఇక్కడ చూసారా టేబుల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ యొక్క టేబుల్ మీకు బ్యాక్ అండ్ టేబుల్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసిన అదేగా చికెన్ అని. ఓకే, ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తే మనం లాస్ట్ క్లాస్లో ఏంటి మామూలుగా డిస్కస్ చేస్తుందంటే మనం ఒక ఫీల్డ్ మనం ఫస్ట్ ఏం చేసామంటే లాస్ట్ క్లాస్లో ఈ టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, అంటే మీరు ప్రవీణ్ ఫాలో అవ్వలేదు కాబట్టి మళ్ళీ జస్ట్ రికప్ చేస్తున్నాం. ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం హోటల్ అనే ఒక మెనూ కూడా క్రియేట్ చేసి ఆ మెనూ కింద ఈ టేబుల్కి కావాల్సిన మోడల్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్గా చేసాం మనం. ఎప్పుడైతే ఆ మోడల్ మీద క్లిక్ చేస్తామో ఈ యొక్క టేబుల్లో ఉన్న రికార్డ్స్ అనేవి ఓపెన్ అయ్యేట్టుగా. ఓకే, ఈ టేబుల్లో ఉన్న బేసిక్ ఫీల్డ్స్ ఏంటి అవన్నీ మనం చూసాం. లేబుల్కి నేమ్కి డిఫరెన్స్ ఏంటి, లేబుల్ ఉంటే అంటే లేబుల్ అనేది మనకి జనరల్గా మామూలుగా యూజర్ ఫ్రెండ్లీ నేమ్ అని. మనం లేబుల్ని మనం కావాలంటే టేబుల్ క్రియేట్ అయిన తర్వాత కూడా మార్చొచ్చు. ఓకే, కానీ నేమ్ని మనం మార్చలేం. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేబుల్ నేమ్ అని చెప్పేసి మనకి 2 లేకుండా ఒకటే ఉందనుకోండి. ఓకే, నేను ఫ్యూచర్లో ఈ యొక్క టేబుల్ నేమ్ మార్చాలనుకున్నాను. ఓకే, నేను మార్చిన తర్వాత మనం ఈ యొక్క టేబుల్ పేరుని కొన్నిసార్లు స్క్రిప్ట్లో కూడా అంటే మామూలుగా చెప్పినట్టుగా డెవలపర్స్ అనే వాళ్ళు కొన్నిసార్లు అంటే ఈ యొక్క టేబుల్స్ని స్క్రిప్ట్లో వాడతారు. అంటే ఒక టేబుల్ని మనం స్క్రిప్ట్లో వాడాలంటే మామూలుగా దాని పేరు వాడాలి. మనకు కనుక లేబుల్ నేమ్ 2 లేకుండా ఒకటే ఉంటే మీరు కనుక ఫ్యూచర్లో దాని పేరు మారిస్తే మనం ఎక్కడెక్కడ స్క్రిప్ట్లో అంటే ఎక్కడెక్కడ ఈ యొక్క స్క్రిప్ట్ లోపల ఈ యొక్క టేబుల్ పేరు వాడామో అవన్నీ మరి వర్క్ చేయవుగా కదా. కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం సర్వీస్లో వాళ్ళు ఏం చేశారంటే లేబుల్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేసి మనం కావాలంటే దీని పేరు మార్చుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టుగా. కానీ ఒకసారి టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఈ యొక్క నేమ్ని మాత్రం మనం మార్చలేం. ఎందుకని, ఈ యొక్క నేమ్ని మామూలుగా ఈ యొక్క నేమ్ అనేది మనం స్క్రిప్టింగ్లో వాడుకోవచ్చు. కాబట్టి అంటే మన దీన్ని మార్చలేం. కాబట్టి మన ఫ్యూచర్లో దీని యొక్క లేబుల్ మార్చినా కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఒకవేళ మన స్క్రిప్ట్లో ఈ యొక్క నేమ్ వాడతాం కాబట్టి. ఓకే, కాబట్టి నేమ్ అనేది మనం జనరల్గా స్క్రిప్టింగ్లో వాడుకునే పేరు అనమాట. అంటే డెవలపర్స్ అనేవాళ్ళు. లేబుల్ అనేది ఏంటిదంటే మామూలుగా అంటే యూజర్స్ ఎవరైతే ఈ యొక్క టేబుల్ని మామూలుగా ఈ యొక్క ఇంటర్ఫేస్ ద్వారా యాక్సెస్ చేస్తారో ఇప్పుడు చూడండి వాళ్ళకి నేమ్ అనేది నేను మామూలుగా మనకి చూపించాను అనుకున్నాం బయట మామూలుగా u_check_in అని యూజర్స్కి అది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదుగా. కాబట్టి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం మనం లేబుల్లో అంటే ఏదైతే ఎండ్ యూజర్కి కొంచెం అంటే యూజర్ ఫ్రెండ్లీగా నేమ్ మనం పెట్టాలనుకుంటామో అది లేబుల్లో పెడతాం అనమాట. ఓకే, నేమ్ అనేది మాత్రం మనం కావాలంటే ఈ యొక్క టేబుల్లో రికార్డ్ అంటే కొన్నిసార్లు మనం ఈ యొక్క అంటే టేబుల్స్లో రికార్డ్స్ని మనం స్క్రిప్ట్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. అది మీకు నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఆ టైంలో మనం స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటే ఈ యొక్క నేమ్ వాడుకొని క్రియేట్ చేస్తాం. ఓకే, కాబట్టి నేమ్ అనేది మనం మార్చలేం.
ఒకసారి టేబుల్ అనేది క్రియేట్ అయిన తర్వాత. ఓకే, దాంతోపాటు మనం కాలమ్స్ అనే ఒక ట్యాబ్లో ఏదైతే ఆ యొక్క టేబుల్ లోపల ఉండే ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ అనేవి ఒక కాలమ్స్ లోపల ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. దాంతోపాటు మనం టేబుల్ కాలమ్స్ అంటే ఇక్కడ న్యూ అని మామూలుగా ఒక కీబోర్డ్ మీద క్లిక్ చేసి ఒక బటన్ మీద క్లిక్ చేసి మనం ఒక కొత్త ఫీల్డ్ కూడా క్రియేట్ చేసాం. ఏ క్రియేట్ చేసాం? కామెంట్స్ అని. ఓకే, దాని తర్వాత మనం ఈ యొక్క అంటే ఎప్పుడైతే ఒక టేబుల్ క్రియేట్ అయిన తర్వాత కొన్ని డిఫాల్ట్ సిస్టమ్ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. చూడండి, ఈ యొక్క ఫీల్డ్స్ లోపల మామూలుగా కమెంట్స్ అనే ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి చూడండి ఇక్కడ మనకి క్రాస్ మార్క్ చేసే ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, ఈ యొక్క ఫీల్డ్ని డిలీట్ చేసే ఆప్షన్ మనకు ఉంది. కానీ మిగిలిన ఫీల్డ్స్ చూస్తే మనకి ఇక్కడ డిలీట్ చేసే ఆప్షన్ లేదు. ఎందుకని? ఇవి సిస్టమ్ క్రియేట్ చేసిన ఫీల్డ్స్. ఓకే, అంటే ఈ యొక్క ఫీల్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ యొక్క ఫీల్డ్స్ ఎందుకు క్రియేట్ అసలు ఎందుకు క్రియేట్ అంటే మామూలుగా ఎందుకు క్రియేట్ అవుతాయి, మామూలుగా సిస్టమ్ ఫీల్డ్స్ అనేవి ఎందుకు వాడదాం అనేది మీకు చెప్తాను ఇప్పుడు డీటెయిల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పుకున్న క్లాస్లో చూడండి, ఇప్పుడు నేను ఈ యొక్క టేబుల్ లోపల ఉన్న రికార్డ్స్ని చూడాలంటే ఐదర్ మన యొక్క హోటల్ అప్లికేషన్కి వెళ్ళి ఈ యొక్క మోడల్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, లేదా నేను ఏదైతే టేబుల్ క్రియేట్ చేశానో ఈ టేబుల్ కింద మనకి ఇక్కడ ఏముందంటే షో లిస్ట్ అని ఉంది. ఓకే, మీ యొక్క ఆప్షన్స్ గురించి ఏమి పెద్ద వరి అవ్వద్దు. ఏంటి ఇవన్నీ నెమ్మదిగా మీకు మన నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు చెప్తూ ఉంటాను నెమ్మదిగా. అప్పుడు మీకు అలవాటు అవుతూ ఉంటాయి అన్నీ. ఇక్కడ షో లిస్ట్ అని చూసారా? మీరు చూసారు ఇక్కడ షో లిస్ట్ మీద నేను కనుక మార్క్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఓపెన్ ద డిఫాల్ట్ లిస్ట్ వ్యూ ఫర్ దిస్ టేబుల్ అని వస్తుంది. చూసారా? అంటే ఏంటంటే దీని మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి ఒక లిస్ట్ వ్యూలో వస్తాయి. నేను చూడండి, నేను క్లిక్ చేస్తాను. చూడండి నాకు ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. ఇలాగా దీన్ని ఏమంటామంటే మనం లిస్ట్ వ్యూ అంటాం. దీని గురించి మీకు చెప్తాను డీటెయిల్గా. అసలు లిస్ట్ వ్యూ అంటే ఏంటి అవన్నీ నెక్స్ట్ వస్తాయి. కాబట్టి టేబుల్ నుంచి మనం ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఓపెన్ చేయాలంటే షార్ట్కట్ ఏంటి, ఆ టేబుల్ కింద మనకి షో లిస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేవారు ఆటోమేటిక్గా మనకి ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ అంటే ఈ యొక్క లిస్ట్ వ్యూ నుంచి మళ్ళీ టేబుల్ ఓపెన్ చేయాలంటే షార్ట్కట్ ఏంటి, ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అంటే అంటే ఇక్కడ మనకు కనుక అంటే కొన్నిసార్లు మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక కాలం దగ్గర దాని మీద పక్కన అంటే ఆ కాలం పక్కన 3 స్క్వేర్స్ మీద క్లిక్ చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళి టేబుల్ ఆటోమేటిక్గా దాని మీరు కనుక క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ టేబుల్ అంటే ఈ యొక్క రికార్డ్స్ ఏవైతే అంటే ఈ యొక్క రికార్డ్స్ అనేవి అంటే ఏ టేబుల్కి సంబంధించిందో ఆ టేబుల్ స్కీమా ఇది చెప్పాలంటే ఆ టేబుల్ స్కీమా అనేది మీకు ఓపెన్ అయింది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో. అంటే ఏంటి, ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ చూడొచ్చు మీరు. ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ నెక్స్ట్ వస్తే అంటే మీకు నెక్స్ట్ చెప్తాను కంట్రోల్స్ గురించి, అప్లికేషన్ యాక్సెస్ గురించి, అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే ప్రస్తుతానికి ఏంటంటే మామూలుగా యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటూ ఉన్నాం. దాన్ని నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే ఈ టేబుల్ని విడిగా ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని విడిగా ఓపెన్ చేశాను. మనం చెప్పుకున్న ప్రకారం లాస్ట్ క్లాస్లో ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ దేనికోసం అంటే మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను. చూడండి, ఆ టేబుల్లో ఇది ఒక రికార్డ్. బ్యాక్ వెళ్తాను మళ్ళీ. ఆ టేబుల్లో నేను ఒక రికార్డు క్రియేట్ చేశాను. ఓకే, ఆ రికార్డ్ ఏంటి ఇది. ఆ రికార్డు నేను ఇవాళ ఏం చేస్తాను, ఇంకో కొత్త రికార్డు ఓపెన్ చేస్తాను. న్యూ అని చెప్పేసి చూడండి, ఇంకో కొత్త రికార్డు క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అని చెప్పేసి ఆ కీవర్డ్ మీద క్లిక్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక డేటా ఇచ్చేసి సబ్మిట్ చేస్తాను. ద సెకండ్ గెస్ట్ అరైవ్డ్. ఓకే, ఒక్క నిమిషం. ఏంటి నీ డోర్ ఎక్కుతున్నారు సారీ. ఓకే, నేను నెక్స్ట్ ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం ఫాలో అవ్వండి. లాస్ట్ క్లాస్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. ద సెకండ్ గెస్ట్ అరైవ్డ్ అని చెప్పేసి ఇచ్చేసి
నేను ఏం చేస్తాను అంటే సబ్మిట్ కొడుతున్నాను ఇక్కడ జస్ట్ సింపుల్గా. మీరు చూసారా ప్రీవియస్గా ఒక సింగిల్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను మామూలుగా సబ్మిట్ కొట్టాను ఆటోమేటిక్గా నాకు మామూలుగా సెకండ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ సిస్టమ్ ఫీల్డ్స్ గురించి మీరు కనుక చూస్తే నేను ఈ యొక్క సెకండ్ రికార్డ్ని విడిగా ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది ఒక రికార్డ్ కాబట్టి ఇది ఒక మామూలు చెప్పాలంటే ఇది ఒక ఫామ్. చూడండి, ఇది ఒక ఫామో కాదా? అంటే ఏంటి, ఫామ్ మీద ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. ఆ టేబుల్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఫామ్ మీదకి వస్తాయి. ఆ ఫీల్డ్స్ని మనం అంటే ఆ యొక్క ఫీల్డ్స్ని మనం ఫిల్ చేసి ఆ యొక్క ఫామ్ని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక రికార్డ్ లాగా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మనం సర్వీస్ నోడ్ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తే అంటే డిఫాల్ట్గా ఆ టేబుల్ లోపల ఉన్న ఫీల్డ్స్ అనేవి ఒక ఫాము, అంటే ఆ ఫీల్డ్స్తో ఒక ఫామ్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆ ఫామ్ని కనుక మనం సబ్మిట్ చేస్తే ఆ టేబుల్ లోపల ఆటోమేటిక్గా ఒక రికార్డ్ అనేది మామూలుగా క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్ లోపల మనం రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ యొక్క అంటే ఒక లిస్ట్ వ్యూ ద్వారా న్యూ అనే ఒక కీవర్డ్ దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే మనకి ఒక రికార్డ్ అనేది ఆ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అదనమాట మామూలుగా ఒక టేబుల్లో ఒక రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ ఆ టేబుల్ క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్. ఓకే, టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్ లోపల మనం ఇలా రికార్డ్స్ మామూలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు నిన్న చెప్పినట్టుగా ఇది ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ చూసారా, ఫామ్ మీద ఇక్కడ టాప్లో మీకు రైట్ క్లిక్ చేసి ఇక్కడ షో ఎక్స్ఎంఎల్ కొడితే మీకు ఏం చెప్పానంటే మనకి డేటాబేస్లో ఈ యొక్క రికార్డ్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుందో అది మన ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో మొత్తం వస్తుందని చెప్పాను మీకు. చూడండి, ఇక్కడ నేను షో ఎక్స్ఎంఎల్ కొడతాను. ఇది ఆల్రెడీ చెప్పింది కానీ ఇది జస్ట్ రీక్యాప్ కోసం చెప్తున్నాను మళ్ళీ. షో ఎక్స్ఎంఎల్ కనుక నేను కొడితే మీరు చూడండి, ఇది అంటే డేటాబేస్లో మనకి ఒక రికార్డ్ అనేది ఎలా స్టోర్ అయింది అనేది మనకి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో చూపిస్తుంది మనకి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ U_comments అనేది. నేను కనుక అక్కడికి చూడండి, ద సెకండ్ గెస్ట్ చూడండి అరైవ్డ్ ఉంది కదా. నేను కనుక అక్కడికి వెళ్తే ఆ మన టేబుల్కి వెళ్తే చూడండి, మనం క్రియేట్ చేసిన టేబుల్ యొక్క అంటే ఎలాగైతే మనకి టేబుల్కి ఒక లేబుల్ ఒక నేమ్ అనేది ఉందో సేమ్ ఒక కాలమ్ అంటే ఒక ఫీల్డ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్కి కూడా లేబుల్ నేమ్ ఉంటుందన్నమాట. ఓకే, మనం చెప్పుకున్నాం అంటే సేమ్ ఎలాగైతే మనం ఇక్కడ లేబుల్ని మార్చవచ్చు, అంటే ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ అయిన తర్వాత అలాగే నేమ్ని మనం మార్చలేము. సేమ్ ఒక ఫీల్డ్ అంటే ఒక కాలమ్ని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ టేబుల్ లోపల ఆ కాలమ్ యొక్క లేబుల్ని మార్చవచ్చు మనం, కానీ ఆ యొక్క కాలమ్ యొక్క నేమ్ని మనం మార్చలేం. నేను మీకు విడిగా ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క ఫీల్డ్ కనుక నేను విడిగా ఓపెన్ చేస్తే ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ మనం. ఓకే, చూడండి, ఇది మనం క్రియేట్ చేసాం ఈ యొక్క ఫీల్డ్ ఆ యొక్క టేబుల్ లోపల. ఆ యొక్క చెప్పుకున్నట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అదే మామూలుగా స్ట్రింగ్ అవ్వచ్చు, ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి దానికి కమెంట్స్ అని ఒక పేరు ఇచ్చేసి ఆటోమేటిక్గా దీనికి ఒక నేమ్ అనేది అంటే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దానికి లెంత్ అనేది ఇచ్చాం మనం ఆటోమేటిక్గా 500 అని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు చూస్తే చూడండి, దీని యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇదేగా చూడండి U_comments. ఓకే, నేను కనుక అక్కడ ఆ రికార్డ్కి వెళ్ళి షో ఎక్స్ఎంఎల్ వెళ్తే చూడండి, మనకి డేటాబేస్లో ఈ యొక్క రికార్డ్ అనేది ఎలా స్టోర్ అయ్యి ఉంది. చూడండి, మనకి ఎలా స్టోర్ అయ్యి ఉంది, వాటి నేమ్స్తోనేగా. అంటే మనకి లేబుల్స్ స్టోర్ అవ్వలేదు కదా. కాబట్టి లేబుల్స్ అనేవి ఎవరి కోసం, జస్ట్ ఒక అంటే యూజర్స్కి రిప్రజెంట్ చేయడం మామూలుగా, అంటే యూజర్స్కి ఫ్రెండ్లీగా రిప్రజెంట్ చేయడం కోసం. కానీ మనకి డేటాబేస్లో వచ్చే అంటే మామూలుగా ఈ యొక్క రికార్డ్ అనేది ఒక డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుంది, ఈ యొక్క నేమ్స్తో. ఓకే, అంటే కాలమ్ నేమ్స్తో స్టోర్ అవుతుంది. చూడండి, ఆఖరికి టేబుల్ నేమ్ కూడా ఏంటి, నేమేగా మనకు ఉంది, దాని లేబుల్ లేదు మనకి. ఓకే, ఇప్పుడు నేను కమెంట్స్ అనేది తీసుకుంటా. మీకు ఆల్రెడీ అంటే ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం అంటే ఈ యొక్క రికార్డ్ని ఎవరు క్రియేట్ చేశారు, ఆ యొక్క యూజర్ ఐడి ఇక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను. మనకి ఎవరు క్రియేట్ చేశారు, అలాగే ఎప్పుడు క్రియేట్ చేశారు. ఓకే,
అలాగే ఇది లాస్ట్ ఎవరు అప్డేట్ చేశారు, అలాగే లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అయింది, ఆ టైం, ఇది డేట్ అండ్ టైం, అవన్నీ ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్లో క్యాప్చర్ అవుతాయి అని చెప్పాను లాస్ట్ క్లాస్లోనే. ఓకే, అలాగే సిస్ మోడ్ అండర్ స్కోర్ కౌంట్, ఇది దేనికోసం అంటే చూడండి ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్సే, మనకు ఈ టేబుల్లో ఉన్న సిస్టమ్ ఫీల్డ్స్ చూడండి. ఇదే సిస్ ఇది అప్డేట్స్ అని, క్రియేటెడ్ బై, క్రియేటెడ్, అప్డేటెడ్ బై, అప్డేటెడ్. ఓకే, మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఇందులో మామూలుగా ఇందులో ఏం క్యాప్చర్ అవుతుంది, ఇందులో సిస్ అండర్ స్కోర్ మోడ్ అండర్ స్కోర్ కౌంట్ ఇది ఉంది కదా, ఇందులో ఏం క్యాప్చర్ అవుతుంది, ఈ యొక్క రికార్డ్ అనేది అంటే ఎన్నిసార్లు అప్డేట్ అయింది, ఆ కౌంట్ అనేది ఇక్కడ మనకి క్యాప్చర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఇక్కడ అరైవ్ టుడే అని చెప్పి టైప్ చేశాను, సేవ్ కొట్టాను. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాదు, అంటే మళ్ళీ మనకి కంటిన్యూస్ మనకి కొంత మిస్ అయింది కాబట్టి జస్ట్ ఫాలో అవడం కోసం క్లాస్. సో షో ఎక్స్ఎంఎల్ కొట్టాను. మీరు చూసారా ప్రీవియస్గా నాకు 0 ఉంది, ఇప్పుడు ఏమైంది కౌంట్ 1. అంటే ఏంటి, నేను ఇది 1 టైం ఆల్రెడీ అప్డేట్ చేశాను మీనింగ్ అనమాట. చూడండి ఇక్కడ నాకు టైం కూడా మారిందా లేదా, నేను మామూలుగా లాస్ట్ ఎప్పుడైతే అప్డేట్ చేశానో ఆ టైం క్యాప్చర్ అయింది నాకు. ఓకే, అంటే ఇది మనకి టైం ఎలా వస్తుందంటే కరెంట్గా నా ప్రొఫైల్లో ఏదైతే టైం జోన్ ఉందో దాని ప్రకారం నాకు చూపిస్తుంది. నా ప్రొఫైల్ ఏంటంటే కరెంట్గా అంటే యూఎస్ టైం అక్కడ యూఎస్ టైం జోన్లో ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది అనమాట డేట్ అండ్ టైం. ఓకే, అలాగే నేను ఎన్నిసార్లు అప్డేట్ చేస్తే నాకు అన్నిసార్లు అది క్యాప్చర్ అవుతుంది. ఓకే, కాబట్టి అంటే నాకు అంటే అల్టిమేట్గా నేను మీకేం చెప్పాలనుకున్నాను అంటే చూడండి, మళ్ళీ నేను మళ్ళీ మోడిఫై చేశాను. నేను వెళ్ళి ఇప్పుడు చూస్తే నాకు కౌంట్ ఏముంటుంది, ఇక్కడ 2 ఉండాలి నా కౌంట్. చూడండి కౌంట్ 2 ఉంది. అలాగే నాకు టైం కూడా లాస్ట్ ఎప్పుడైతే అప్డేట్ చేశానో టైము, అలాగే ఎవరైతే మామూలుగా మోడిఫై చేశారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి అది కూడా క్యాప్చర్ అయింది. ఓకే, ఆఖరికి నేను ఏదైతే మోడిఫై చేసిన డేటా అది కూడా క్యాప్చర్ అయింది. ఓకే, ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నాను నేను అల్టిమేట్గా ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ మనకి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ అనేవి ఎందుకోసం అంటే రేపొద్దున ఫ్యూచర్లో అంటే ఈ యొక్క రికార్డ్స్ అనేవి ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు అప్డేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇక్కడ చెక్ ఇన్ అనే టేబుల్ కాకుండా నేను కనుక ఇన్సిడెంట్ టేబుల్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఇన్సిడెంట్ అంటే ఏంటి, మామూలుగా ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ ఎవరు క్రియేట్ చేశారు, అలాగే అది లాస్ట్ ఎవరు అప్డేట్ చేశారో నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ఆ యొక్క టికెట్ చూడంగానే నాకు ఆ యొక్క టికెట్ ద్వారా నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, రేపొద్దున నాకు ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను అంటే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చలేదు. ఓకే, అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది ఎవరు క్రియేట్ చేశారనేది నాకు ఎందులో ఉంటుంది, క్రియేటెడ్ బైలో ఉంటుంది. అలాగే ఈ ఎప్పుడు క్రియేట్ చేశారనేది ఎప్పుడు అంటే ఎందులో స్టోర్ అవుతుంది, క్రియేటెడ్ అంటే ఈ యొక్క క్రియేట్ అనే ఫీల్డ్ లోపల స్టోర్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే ఎన్నిసార్లు యొక్క అంటే ఎన్నిసార్లు ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది అప్డేట్ అయింది అనేది ఎందులో ఉంటుంది, నాకు అప్డేట్స్లో ఉంటుంది అనమాట. అలాగే లాస్ట్ టైం ఎవరు అప్డేట్ చేశారు, అలాగే ఎప్పుడు అప్డేట్ చేశారో కూడా ఇందులో క్యాప్చర్ అవుతుంది. ఓకే, దానికోసమే ప్రతి ఒక్క టేబుల్ మీరు ఏ టేబుల్ తీసుకున్నా సర్వీస్ నో లోపల ఈ యొక్క సిస్టమ్ ఫీల్డ్స్ అనేవి కంపల్సరీగా కామన్గా ఉంటాయి అన్నమాట. సిస్టమ్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, మనం వీటిని డిలీట్ కూడా చేయలేం. దేనికోసం అంటే ఈ యొక్క అంటే ఆ యొక్క రికార్డు సంబంధించిన అప్డేట్స్ ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు అప్డేట్ చేశారు లాస్ట్ టైం, అలాగే ఎప్పుడు అప్డేట్ చేశారు లాస్ట్ టైం, అలాగే ఎన్నిసార్లు అప్డేట్ అయింది, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫీల్డ్ అనమాట మనకి సర్వీస్ లోపల. అది ఏ ఫీల్డ్ అంటే సిస్ఐడి. ఓకే, సిస్ఐడి అనమాట. ఈ యొక్క సిస్ఐడి అనేది అంటే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక టేబుల్లో క్రియేట్ చేసే ప్రతి రికార్డు దానికి ఒక యూనిక్ ఐడి. ఓకే, ఏంటి ఒక యూనిక్ ఐడి అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది జనరేట్ చేసి ఈ యొక్క సిస్ఐడి అనే ఫీల్డ్ లోపల స్టోర్ చేస్తుంది. ఓకే, దాన్నే మనం ఏమంటాం అంటే గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్. అంటే ఈ యొక్క సిస్టంలో అంటే ఈ యొక్క సర్వీస్ను ఈ ఇన్స్టెన్స్ లోపల మీరు ఏ టేబుల్లో ఏ రికార్డు తీసుకున్నా సరే ఆ రికార్డ్ యొక్క సిస్ఐడి అనేది అంటే అదే ఇన్స్టెన్స్లో అంటే ఎటువంటి అంటే
అంటే అంటే అంటే ఎన్ని టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో ఆ రికార్డ్స్లో వాటి యొక్క సిస్ఐడితో అది మ్యాచ్ అవ్వదు. అంటే ఏంటి, అది యూనిక్ అనమాట. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్. కాబట్టి మీరు చూసారు ఇక్కడ ఏముంది, టైప్ అని GUID అంటే మీనింగ్ ఏంటి, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనమాట మీనింగ్. ఓకే, కాబట్టి సిస్ఐడి అనేది దేనికోసం, యూనిక్గా ఒక రికార్డ్ని ఒక టేబుల్లో అంటే ఆ యొక్క ఇన్స్టెన్స్లో, అంటే అది ఏ టేబుల్ అయినా అవ్వచ్చు, దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం మనకి సర్వీస్ సిస్టమ్ లోపల ఎప్పుడైతే ఆ రికార్డు క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క సిస్టమ్ అనేది ఒక ఐడిని జనరేట్ చేస్తుంది అనమాట. అది జనరేట్ చేసి దాన్ని ఈ యొక్క సిస్ఐడిలో స్టోర్ చేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యొక్క రికార్డు నేను మామూలుగా కింద క్రియేట్ చేసాను కదా. నేను కనుక షో ఎగ్జాంపుల్కి వెళ్తే మనకి అక్కడ సిస్ఐడి ఫీల్డ్ ఉంది చూసారా, ఇదేగా సిస్ఐడి ఫీల్డ్. మీరు చూసారు ఇక్కడ ఇది సిస్టమ్ జనరేట్ చేసింది ఆటోమేటిక్గా. ఓకే, దీని యొక్క అంటే ఇది బై డిఫాల్ట్ ఏంటంటే 32 క్యారెక్టర్ అనమాట. ఓకే, మనకి సర్వీస్ నో ఇన్స్టెన్స్ లోపల ఈ యొక్క 32 క్యారెక్టర్ సిస్ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తారో అది ఏ టేబుల్ అవ్వచ్చు, అది ఇన్సిడెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ లోపల నేనే ఒక రికార్డు క్రియేట్ చేయొచ్చు. అలాగే ఎన్ని రికార్డ్స్ మనం క్రియేట్ చేస్తే ప్రతి ఒక్క రికార్డుకి యూనిక్గా ఒక మన సర్వీస్ ఇన్స్టెన్స్ అనేది ఒక ఐడిని జనరేట్ చేసి ఆ ఐడిని సిస్ఐడి అంటే ఒక సిస్ఐడి లోపల స్టోర్ చేస్తుంది, అంటే ఒక ఫీల్డ్ లోపల. అది ఎందుకు జనరేట్ చేస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనకి ఫర్దర్గా అర్థమవుతుంది మీకు బాగా మనం ఇంకా అంటే మనం స్క్రిప్టింగ్లోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి ప్రస్తుతానికి మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క సిస్ఐడి అనేది ఏంటి, యూనిక్గా ఆ యొక్క రికార్డ్ని మన ఎంటైర్ సర్వీస్ ఇన్స్టెన్స్లో ఐడెంటిఫై చేయడం కోసం మన సిస్టమ్ జనరేట్ చేసే ఐడి అనమాట, 32 క్యారెక్టర్ ఐడి. ఓకే, ఇక ఏమైనా క్వెరీ అంటే ఇప్పటిదాకా చెప్పిందంటే ఏమైనా క్వెరీస్ ఉన్నాయా, అర్థమైందా? ఓకే, అంటే మీకు అర్థం కాకపోతే అంటే వెంటనే అడగండి. అది సింపుల్ క్వశ్చన్ అయినా సరే, మీకు ఎక్కడైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా సరే, ఆ లేబుల్ అంటే నేమ్ అంటే క్లాస్ అంటే మీకు క్లాస్ వెళ్ళేప్పుడు అడగండి. కొంచెం మీకు బాగా అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం కూడా ఉంటుంది అప్పుడే. ఓకే సరే, కాబట్టి ఇప్పుడు ఆ టేబుల్కి వెళ్తాను. కాబట్టి ఈ యొక్క అంటే 6 ఫీల్డ్స్ అనేవి మనకి సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే రికార్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయడం కోసం. కాబట్టి వీటిని ఏమంటాం మనం, సిస్టమ్ ఫీల్డ్స్. కాబట్టి చూడండి ఇక్కడ కాలం నేమ్ దేంతో స్టార్ట్ అయింది, sys_తో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మీకు ఒకసారి మ్యూట్లో వెళ్ళరా, కొంచెం నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎవరైనా. చూడండి నెక్స్ట్ మీకు ఇంకొక అంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక టేబుల్ అనేది మనకి ఓన్గా మనం క్రియేట్ చేస్తే అంటే సర్వీస్ నో లోపల అంటే వాళ్ళు ఇచ్చిన టేబుల్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సర్వీస్ నో వాళ్ళు మనకి అంటే కొంత ప్రీ కాన్ఫిగరేట్ ఇస్తారని. అంటే ఏంటి, ఒక బేసిక్ కాన్ఫిగరేషన్తో ఒక మామూలుగా సర్వీస్ నో ఇన్స్టెన్స్ మనకి ఇస్తారని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ ఓపెన్ చేశాను. మనకి ఇన్సిడెంట్ అనేది ఒక మామూలుగా అప్లికేషన్ కదా, అంటే అప్లికేషనే, కానీ మనకి ఇన్సిడెంట్ కూడా మనకి ఒక రికార్డ్ అంటే మనకి ఇన్సిడెంట్ అనేది ఒక టికెట్ కదా, ఆ టికెట్ కదా ఒక టేబుల్లో స్టోర్ అయ్యి ఉంటుంది కదా. అంటే మనకి ఇన్సిడెంట్ కూడా ఒక రికార్డే కదా ఆటోమేటిక్గా సర్వీస్ నో లోపల. మామూలుగా రికార్డ్ని స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి, కంపల్సరీగా ఒక టేబుల్ కావాలా లేదా? ఆ టేబుల్ ఏంటంటే ఆ టేబుల్ పేరేంటి, ఇన్సిడెంట్. మామూలుగా ఇన్సిడెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్ అని చెప్పి క్లిక్ చేస్తే చూడండి, నాకు చూడండి ఇక్కడ ఒక టేబుల్ ఓపెన్ అయింది, అవునా కదా. ఈ టేబుల్ మామూలుగా ఎవరు క్రియేట్ చేశారు, మనం క్రియేట్ చేయలేదు. ఎవరు క్రియేట్ చేశారు, సర్వీస్ను వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చారు అనమాట. కాబట్టి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ టేబుల్. చెప్పాక నేను అంటే ఏదైనా సర్వీస్ను వాళ్ళు ఇచ్చిందని మనం ఏమంటాం, అవుట్ ఆఫ్ బాక్స్, మనం క్రియేట్ చేయకుండా.
ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ చూడాలి. మనం ఈ అంటే దీని యొక్క టేబుల్, అంటే ఈ యొక్క టేబుల్ నేను అంటే దీని యొక్క స్కీమా బ్యాక్ అండ్ అంటే దీని కాలమ్స్ ఏంటి అవన్నీ చూడాలి వెళ్ళి. మనకి షార్ట్ కట్ ఏంటి, నేను చెప్పినట్టుగా ఏదో ఒక ఫీల్డ్ ఈ యొక్క 3 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఆ 3 స్క్వేర్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కాన్ఫిగర్ దాని క్లిక్ చేసి నెక్స్ట్ టేబుల్ దాని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క టేబుల్ స్కీమా ఓపెన్ అవుతుంది. లేదా ఇంకో వే ఏంటి, మీరు ఇక్కడ డైరెక్ట్గా ఈ యొక్క ఇన్స్టెన్స్ లోపల ఇక్కడ టేబుల్స్ TABLS కానీ చూడండి మీకు టేబుల్ నేమ్ తెలియదు కదా, తెలియనప్పుడు మీరు వెళ్ళి ఈ యొక్క టేబుల్స్ అని ఓపెన్ చేసి మీరు ఒక టేబుల్ని అంటే ఒకవేళ మీకు కనుక రిఫరెన్స్ ఉండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను వెతకాల్సింది ఇన్సిడెంట్ టేబుల్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్లో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే ఇన్సిడెంట్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఓకే ఇన్సిడెంట్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ అంటే సెర్చ్ గురించి మీకు చెప్తాను తర్వాత వస్తుంది. టైప్ చేసి చూడండి, నాకు ఇక్కడ అంటే ఇన్సిడెంట్ అనే పేరుతో నాకు ఇక్కడ 3 వచ్చిన టేబుల్స్ కాబట్టి నాకు ఏ టేబుల్ తెలియదు. కాబట్టి దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లిస్టు చూడండి, ఇది ఒక టేబుల్ కదా, ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మనకి ఈ యొక్క రికార్డ్స్ అనేది అంటే ఈ యొక్క రికార్డ్స్ యొక్క టేబుల్ ఆ యొక్క స్కీమా చూడాలంటే సింపుల్గా షార్ట్ కట్ ఏంటి, ఆ కాలం దగ్గరికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి కాన్ఫిగర్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ టేబుల్ స్కీమా మనకి ఓపెన్ అవుతుంది. చూసారా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి డిఫాల్ట్గా సర్వీస్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇచ్చిన మామూలుగా వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిన టేబుల్ అనమాట. ఓకే మీరు చూసే చూడండి, ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. అంటే కాలమ్స్ అంటే ఫీల్డ్స్ అనమాట. ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ చూడండి చాలా క్రియేట్ చేసి ఇచ్చారు వాళ్ళు. అక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఫీల్డ్స్, అవుట్ ఆఫ్ బాక్స్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటే ఏంటి, వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చినాయి. చూడండి 88 ఫీల్డ్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క టేబుల్ లోపల. చూసారా, మీరు ఒక మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ మీకు చెప్పాలని చెప్పేసి ఇది ఓపెన్ చేశాను నేను. ఏంటంటే అంటే ఏదైతే సర్వీస్ని వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇస్తారో ఆ యొక్క ఇన్సిడెంట్ టేబుల్కి ఆ టేబుల్ పేరు ఉంది కదా, ఇది ఆ యొక్క మామూలుగా నేను నేమ్ గురించి చెప్పాలి. ఆ నేమ్కి అలాగే మనం క్రియేట్ చేసిన టేబుల్ నేమ్కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనం ఏదైతే మన ఓన్గా మనం క్రియేట్ చేస్తామో ఆ టేబుల్ పేరుని చూసారు ఇక్కడ U__ అని చెప్పి ఒక డిఫాల్ట్ అంటే ఒక డిఫాల్ట్ లెటర్ మామూలుగా ఈ యొక్క క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట U__ అని చెప్పేసి. కానీ అవుట్ ఆఫ్ బాక్స్ అంటే ఏంటి, ఏదైతే సర్వీస్ నోడ్ క్రియేట్ చేస్తాడో దానికి U__ అని చెప్పి ఉండదు. కాబట్టి మీరు ఒక టేబుల్ చూడంగానే అది మనం క్రియేట్ చేసామా లేకపోతే సర్వీస్ నోడ్ ఇచ్చిందా అని చెప్పేసి మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ యొక్క నేమ్ లోపల ఒకవేళ అది U__ అని చెప్పి ఉంటే అది క్రియేట్ చేసింది ఎవరు, మనం అనమాట. అంటే డెవలపర్స్ క్రియేట్ చేసినట్టు, అంటే సర్వీస్ని వాడు క్రియేట్ చేసింది కాదు. అదే దానికి U__ అని చెప్పి లేకపోతే అది క్రియేట్ చేసింది ఎవరన్నట్టు, సర్వీస్ని వాడే క్రియేట్ చేసి మనకి ఇచ్చినట్టు. కాబట్టి అది అనమాట డిఫరెన్స్ మనకి. కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఒక టేబుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొత్త టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. క్రియేట్ చేయాలంటే మనకి ఆప్షన్ ఏంటి, టేబుల్స్లోకి వెళ్ళి ఒక న్యూ అని చెప్పి ఇక్కడ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే న్యూ అని మీద మీరు కనుక న్యూ అని మామూలుగా చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లేబుల్ నేమ్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ వస్తుంది మీకు. చూడండి తర్వాత నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఊరికి పేరుకి టెస్ట్ అని ఇచ్చాను. టెస్ట్ అని చెప్పి ఇచ్చేసి పక్కన కనుక క్లిక్ చేస్తే చూడండి నాకు నేమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం లాస్ట్ క్లాస్లో చూసాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది నేమ్ మనకి ఆటోమేటిక్గా దేంతో స్టార్ట్ అయింది, U__ అంటే ఏంటంటే మీనింగ్ ఇది క్రియేట్ చేసింది యూజర్స్ అని మీనింగ్. ఓకే ఇది క్రియేట్ చేసింది ఎవరు, యూజర్స్. అంటే అంటే దీన్ని మామూలుగా కస్టమైజ్ చేసే డెవలపర్స్ అనమాట మీనింగ్. కానీ ఇప్పుడైతే అది U__ అని చెప్పి లేకపోతే అది క్రియేట్ చేసింది ఎవరని, సర్వీస్ని వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిందనమాట. ఓకే అదనమాట డిఫరెన్స్. ఓకే లాస్ట్ క్లాస్లో మీకు దీని గురించి చెప్పలేదు, ఇది ఎక్స్టెన్స్ టేబుల్ అంటే ఏంటి. ఓకే మీకు ఇక్కడ ఏంటంటే మీకు జనరల్గా కొంతమందికి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటాయి. అంటే జావాలో మనకి మామూలుగా ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకు ఒక పేరెంట్
ఉంటుంది. అందులో కొన్ని ఫీల్డ్స్ మనం డిఫైన్ చేసి ఉంటాం. ఫీల్డ్స్ అవ్వచ్చు లేదా ఫంక్షన్స్ అవ్వచ్చు, మనం డిఫైన్ చేసి ఉంచుతాం. నెక్స్ట్ ఒక చైల్డ్ క్రియేట్ చేసి ఆ చైల్డ్ అనేది ఆ యొక్క పేరెంట్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఆ పేరెంట్లో ఏవైతే మనం క్రియేట్ చేసామో అవన్నీ చైల్డ్ లోపలికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీకు ఒక మామూలుగా ఒక టీవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి టీవీ అని అనుకోండి. టీవీకి ఉండాల్సిన నార్మల్ ఫీచర్స్ ఏంటి? దాని యొక్క హైట్ ఎంత, విత్ ఏంటి, అంటే ఏంటి అంటే దాని యొక్క ఇంచెస్, అదొకటి. ఓకే, నెక్స్ట్ అంటే ఇంకా చెప్పాలంటే అది మామూలుగా ఫ్లాటా లేకపోతే అంటే దానికి అంటే మామూలుగా అన్ని టీవీస్కి ఉన్న కామన్ ఫీచర్స్ అనేవి అంటే కామన్ ఫీచర్స్ మనం ఏం చేయొచ్చు అంటే అంటే పేరెంట్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చైల్డ్ లోపలికి వచ్చేపాటికి ఏంటంటే స్పెసిఫిక్ ఫీచర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అది అంటే దాని మోడల్ ఏంటి, బ్రాండ్ చెప్పాలంటే బ్రాండ్ అంటే శాంసంగా లేకపోతే ఎల్జీనా లేకపోతే ఏంటి, అలాగా. అంటే మీరు చూస్తే కామన్గా ఉండే ఫీచర్స్ అన్ని మనం ఏం చేస్తామంటే పేరెంట్లో పెట్టుకుంటాం. అంటే ఏంటి అంటే పద్ధతిగా మనం రిపీట్ చేయకుండా. ఇప్పుడు చూడండి, మనకి నాకు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయండి. అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే నేను సర్వీస్ నా గురించి చెప్తున్నాను. నాకు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. నాకు అన్నిట్లో ఒక ఫీల్డ్ కామన్గా కావాలి అన్నిటికీ, లేదా ఒక 5 ఫీల్డ్స్ కామన్గా కావాలి అన్నిటికీ. ఓకే, నేనేం చేయొచ్చు? ప్రతి ఒక్క టేబుల్కి వెళ్ళి ఆ యొక్క టేబుల్ లోపల విడివిడిగా నేను క్రియేట్ చేయొచ్చు. అవునా కదా? ఒక 5 ఫీల్డ్స్ విడివిడిగా క్రియేట్ చేయొచ్చు. రేపొద్దున మళ్ళీ మార్చాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫీల్డ్ లోపల దాని యొక్క లేబుల్ మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? నేను అన్నీ ఆ యొక్క 5 ఫీల్డ్స్ లోపల మార్చాలిగా. అవునా కదా? కాబట్టి సర్వీస్ని వాడు ఏం చేశారంటే ఇలా అంటే వాడు ఒక కాన్సెప్ట్ ఇచ్చారనమాట. ఏంటంటే మనం ఒక పేరెంట్ టేబుల్ క్రియేట్ చేసి మనకి ఏదైతే కామన్గా ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని ఆ పేరెంట్ టేబుల్లో క్రియేట్ చేసి మనకి ఆ పేరెంట్ టేబుల్ని చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ దీని ఏమంటాం? ఎక్స్టెన్సిబుల్. అంటే ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి? దిస్ టేబుల్ ఇన్హెరిట్స్ ఫీల్డ్స్ ఫ్రమ్. అంటే మీనింగ్ ఏంటంటే వేరే టేబుల్ నుంచి ఈ యొక్క టేబుల్లోకి మనం ఫీల్డ్స్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం ఏదైతే చూడండి దీన్ని ఏమంటామంటే మనం రిఫరెన్స్ ఫీల్డ్. ఆల్రెడీ మనకు చెప్పాను ప్రీవియస్గా. అంటే రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఏంటి మీనింగ్? ఇది వేరే టేబుల్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ టేబుల్లో ఏదైనా ఒక రికార్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటాం మనం? రిఫరెన్స్ ఫీల్డ్ అంటాం. జనరల్గా ఏంటంటే మీరు డేటాబేస్ కొంతమందికి ఐడియా ఉంటే అంటే ఫారెన్ కీ అనే ఒక కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే, అంటే ఫారెన్ కీ అంటే ఏంటంటే అంటే మల్టిపుల్ టేబుల్స్ అంటే ఏంటి? పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్కి ఏదైనా లింక్ ఇవ్వాలంటే ఒక ఫీల్డ్ మనం వాడతాం. అంటే మామూలుగా ఒక ఫీల్డ్ వాడి మనం లింక్ ఇస్తాం. అంటే ఏంటంటే అంటే పేరెంట్ టేబుల్లో ఏదైతే ప్రైమరీ కీ ఉంటుందో, ప్రైమరీ కీ అంటే ఏంటి? యూనిక్గా మనం ఆ యొక్క రికార్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని ప్రైమరీ కీ అంటాం. ఆ యొక్క టేబుల్ లోపల మనం యూనిక్గా ఒక రికార్డ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక ఫీల్డ్ వాడతాం. ఆ ఫీల్డ్ ఏమంటామంటే మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే, దాన్ని మనం ఆ యొక్క చైల్డ్ టేబుల్తో లింక్ చేస్తాం. దాన్ని ఫారెన్ కీ అంటారు. ఓకే, ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్. మనం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫీల్డ్ అనేది ఏం చేస్తుందంటే వేరే టేబుల్ని పాయింట్ చేయాలి కదా. కాబట్టి చూడండి, నేను కనుక ఇక్కడ మ్యాగ్నిఫైర్ యొక్క భూతద్దం మీద కనుక క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు టేబుల్స్ అనే చూడండి, ఇది ఒక టేబుల్ ఓపెన్ అయింది. ఆ టేబుల్ ఇప్పుడు ఏమున్నాయి? నా యొక్క సిస్టంలో ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే టేబుల్ నుంచి నాకు ఫీల్డ్స్ కావాలో ఆ టేబుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇక్కడ ఫస్ట్ ఒక టేబుల్ చూపిస్తుంది. ఏంటి? టేబుల్ పేరు అసెట్ అని. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ నాకు ఏమైంది? చూడండి ఇక్కడ నేను ఇక్కడ కనుక ఈ ప్రివ్యూ చూడండి, ఇక్కడ ఏముందంటే మనకి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి? ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి సింబల్ చూస్తారు ఐ అని. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు చూడండి ఇది ఒక రికార్డా కదా. అంటే ఈ ఫీల్డ్ అనేది వేరే టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ని పాయింట్ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? రెఫరెన్స్ ఫీల్డ్ అంటాం. ఓకే,
నెక్స్ట్ ఏదైతే టేబుల్ని మనం ఇందులో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అంటే ఈ యొక్క టేబుల్ లోపల ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈ యొక్క కరెంట్ టేబుల్ కిందకు వచ్చేస్తాయి. కాబట్టి ఇదేమవుతుంది, పేరెంట్ టేబుల్ అవుతుంది. దేనికి, మనం ఏదైతే కరెంట్గా క్రియేట్ చేస్తాం చూసారా ఆ టేబుల్కి. ఓకే, కాబట్టి ఎక్స్టెంట్స్ అనే టేబుల్ అనేది ఏంటంటే మనకి ఏదైనా కామన్గా ఉన్న ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ని ఒక టేబుల్లో క్రియేట్ చేసి ఆ టేబుల్ని మనం మల్టిపుల్ టేబుల్స్కి పేరెంట్లా చేయొచ్చు. ఏది వాడుకొని, ఈ యొక్క ఎక్స్టెంట్స్ అనే టేబుల్ అనే ఫీల్డ్ వాడుకొని పేరెంట్ టేబుల్ని ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? అర్థమైందా నేను చెప్పింది? అంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్సిడెంట్ ఉంది కదా, అవునా కదా? ఇక్కడ చూడండి మీకు మనం అంటే ఇది సర్వీస్ నోడ్ క్రియేట్ చేసిన టేబుల్. ఓకే, మీరు చూస్తే ఇక్కడ పేరెంట్ టేబుల్ ఏముంది, ఇక్కడ టాస్క్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ చేసిన టేబుల్ ఏంటి ఇప్పుడు కరెంట్గా, ఇది ఇన్సిడెంట్ టేబులేగా మనం ఓపెన్ చేసింది. నేను కింద ఏం చేస్తానంటే ఇందులో ఒక ఫీల్డ్ ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఏది ఓపెన్ చేద్దాం, కాల్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాలర్ ఉంది కదా, కాలర్ అనే ఫీల్డ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తాను నేను. మీరు చూడండి, నేను కాలర్ అనే ఒక ఫీల్డ్ ఓపెన్ చేశాను. ఓకే, ఇది ఇన్సిడెంట్ టేబుల్ కింద ఉంది. ఒక నిమిషం, నేను ఇంకో ఫీల్డ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ చూద్దామండి. మీకు చెప్తాను కొంచెం, ఇది అంటే ఇది ఒకటి చూస్తే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది కూడా ఇది అంటే ఇన్సిడెంట్ కింద ఉంది. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ 88 ఫీల్డ్స్ చూపిస్తున్నాయి కదా, నేను ఒక పర్టికులర్ ఫీల్డ్ కోసం వెతుకుతున్నాను. అసైన్మెంట్ గ్రూప్ అని. ఇప్పుడు ఓకే, అసైన్మెంట్ గ్రూప్ అనే ఒక ఫీల్డ్ ఉంది, నేను దాన్ని ఓపెన్ చేశాను. మీరు చూసారా, ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ అనే ఫీల్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ అది ఏ టేబుల్ కింద చూడండి, ఇక్కడ టాస్క్ టేబుల్ కింద ఉంది. ఓకే, కానీ మనకి ఆ ఫీల్డ్ ఇన్సిడెంట్ టేబుల్ కనిపిస్తుందిగా. ఎలాగా, మనం ఈ యొక్క టాస్క్ టేబుల్ అనేది పేరెంట్ టేబుల్ అన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేసామో ఆ యొక్క టాస్క్ లోపల ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఈ యొక్క టాస్క్ టేబుల్ లోపల, ఓకే, ఆ ఫీల్డ్స్ అన్ని మనకి ఆటోమేటిక్గా కింద వస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ అనే టేబుల్ లోపల ఏమున్నాయి ఫీల్డ్స్ అంటే లోకల్గా ఇన్సిడెంట్ టేబుల్, అంటే ఈ మామూలుగా ఇన్సిడెంట్ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈ యొక్క పేరెంట్ టాస్క్ దీని కింద ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే చూద్దామండి. ఇక్కడ టేబుల్ మనము చూడండి, ఇంకొకటి చెప్పాలి మీకు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక టేబులే. ఓకే, మనం ఏదైనా కాలమ్స్ని ఈ యొక్క టేబుల్లో తేవాలంటే మీరు కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందంటే పర్సనలైజ్ లిస్ట్ చూసారా, దాని మీద క్లిక్ చేసి ఒకసారి మ్యూట్లోకి వెళ్ళరా, కొంచెం నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇది అంటే ఇది చెప్పాక మనం డిస్కస్ చేద్దాం డౌట్స్ ఉంటే. టేబుల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనం చూద్దాం ఏ ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, ఈ ఫీల్డ్స్ అన్ని దేని కింద ఉన్నాయి, మామూలుగా మనకి ఇక్కడ ఇన్సిడెంట్ కింద ఉన్నాయి. ఓకే, మనం నెక్స్ట్ ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఓకే, ఈ ఫీల్డ్స్ అన్ని ఇన్సిడెంట్ కింద ఉన్నాయి. నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఓకే, మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఇలా పేజెస్లో డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ చెప్తాను మీకు. దీన్ని మనం అంటే లిస్ట్ వ్యూ అంటాం. ఈ లిస్ట్ వ్యూ గురించి మీకు చెప్తా డీటెయిల్గా. చూడండి, ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ యాక్టివ్ నుంచి మిగతా అన్ని ఫీల్డ్స్ దేని కింద ఉన్నాయి, టాస్క్ టేబుల్ కదా. అంటే ఏంటి, మనకి ఏవైతే ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ ఓన్లీ ఇన్సిడెంట్ సంబంధించినవి కాదు.
అంటే కొన్ని ఏమో ఇన్సిడెంట్ సంబంధించినవి, కొన్ని ఏమో దాని పేరెంట్ టేబుల్ నుంచి వచ్చినాయి అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చూడండి మీరు అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, వాటన్నిటికీ ఏవైతే కామన్ ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ ఎందులో ఉన్నాయి, టాస్క్ అనే టేబుల్ లోపల ఉన్నాయి అనమాట. కాబట్టి మీరు కనుక ఇన్సిడెంట్ టేబుల్ కానీ, ప్రాబ్లం టేబుల్ కానీ, అలాగే చేంజ్ టేబుల్ కానీ ఓపెన్ చేస్తే దానికి పేరెంట్ టేబుల్ ఏముంటుంది, టాస్క్ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ టాస్క్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైందా? అంటే ఒక ఎక్స్టెన్స్ టేబుల్ ఎందుకు వాడతాము? ఏమైనా కొంచెం ఇక్కడ ఇందులో ఏమైనా డౌట్ ఉందా, కన్ఫ్యూజన్ ఉందా అందరికి ఏమైనా? మీరు అడగండి, అందరికి అర్థమైందా లేదా ఇది ఎక్స్టెన్స్ టేబుల్ ఎందుకు వాడతాం మనం? ఒక డౌట్, చెప్పు. ఈ ఎక్స్టెన్స్ టేబుల్ ఉంది కదా, అంటే మనం ఇక్కడ టాస్క్ అని కానీ ఇక్కడ ఎసెట్ అని కానీ ఇచ్చాం, దేని బేస్ తీసుకొని ఉంటుంది? చూడు అంటే లింకప్ అనేది ఎలా? చూడు గోపి, మనకేంటంటే మనం ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడు, మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నామో దానికి అప్రోప్రియేట్గా పేరెంట్ టేబుల్ ఏదైతే ఉండిద్దో అది అది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అది డెవలపర్ చేతిలో ఉండేది. ఓకే, అంటే రిలేషన్ కి ఏదైనా యూనిక్ ఐడి కానీ ఎలా ఉండాలి కదా రిలేషన్ కూడా? చూడు అదే అంటే చూడు, నువ్వు మనం గమనిస్తే మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా సర్వీస్ కాన్ఫిగరేషన్ ఇది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక టేబుల్స్ మామూలుగా మనం ఇక్కడ మామూలుగా ఒక పేరెంట్ టేబుల్లో మనం మామూలుగా సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, సర్వీస్ వాడు ఏం చేస్తున్నాడంటే బ్యాక్ ఎండ్లో మనకి మామూలుగా జావాలో ఎలాగైతే మనం ఇన్హెరిటెన్స్ వాడుతున్నామో బ్యాక్ ఎండ్లో, వాడు బ్యాక్ ఎండ్లో ఒక కోడ్ రాసి ఉంటాడు, మనకు ఆ కోడ్ కనిపించదు. ఓకే, వాడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే మనం ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొడతామో పేరెంట్ టేబుల్ లాగా, వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క పేరెంట్ టేబుల్ కింద ఉన్న ఫీల్డ్స్ మొత్తం అవన్నీ మనకి ఇక్కడ కింద చూపిస్తాడు ఇక్కడ ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని చూడండి, మీకు దీని గురించి చెప్తాను డీటెయిల్గా. దీన్ని ఏమంటామంటే మనం డిక్షనరీ అంటాం. ఓకే, ఒక టేబుల్ డిక్షనరీ అంటాం. మామూలుగా డిక్షనరీ అంటే ఏం చెప్పు మీనింగ్? డిక్షనరీ అంటే ఏముంటుంది, దానికి కావాల్సిన అంటే ఏంటి మీనింగ్? ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ మనకి ఒక డిక్షనరీలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, దాన్ని ఏమంటామంటే మనం టేబుల్ డిక్షనరీ అంటాం. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి పేరే ఉంది, ఇక్కడ డిక్షనరీ ఎంట్రీస్. అంటే ఇది ఒక సపరేట్ టేబుల్ అనమాట. జస్ట్ ఇక్కడ ఏముంటుందంటే మనం కనుక నేను కనుక విడిగా ఓపెన్ చేస్తే ఓపెన్ న్యూ విండో, ఇది కూడా ఆఖరికి ఒక టేబుల్. అంటే చూడండి, ప్రతి ఒక్క టేబుల్కి ప్రతి ఒక్క కాలం ఈ యొక్క డిక్షనరీ ఎంట్రీస్లో స్టోర్ అవుతుంది నాకు. ఓకే, జస్ట్ నాకు మాత్రం ఎప్పుడైతే నేను ఒక టేబుల్ ఓపెన్ చేస్తానో ఆ టేబుల్ కింద డిక్షనరీస్ మాత్రం నాకు కింద ఇక్కడ కాలమ్స్ అనే ట్యాబ్లో చూపిస్తుంది అంతే. జస్ట్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటే, ఆఖరికి చూడండి ఈ కాలమ్స్ అన్నీ కూడా ఒక టేబుల్లో ఎంట్రీస్ కదా, కాబట్టి అవి సపరేట్గా ఇంకో టేబుల్లో స్టోర్ అయి ఉన్నాయి. కానీ చూసారు ఇక్కడ రిలేషన్ ఉంది కదా, చూడు ఇక్కడ రిలేషన్ ఉందా లేదా, మనం ఐడెంటిఫై చేస్తున్నాం లేదా ఈ యొక్క ఫీల్డ్ అనేది ఏ టేబుల్కి సంబంధించింది, అవునా కదా? దీంతో పాటు చూడు, ఎప్పుడైతే మనం ఒక టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ లోపల ఎప్పుడైతే ఒక పేరెంట్ టేబుల్ ఇస్తామో ఆ పేరెంట్ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ కూడా ఈ యొక్క చైల్డ్ టేబుల్లో కనిపించేలాగా సర్వీస్ నోడ్ కాన్ఫిగర్ చేశాడు బ్యాక్ ఎండ్లో. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తామో ఒక పేరెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటామో మనకి ఒక డిక్షనరీ ఎంట్రీస్ ఉన్నాయి కదా. అంటే డిక్షనరీస్ చూడండి, డిక్షనరీ ఎంట్రీస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ఎవరు మ్యూట్లో లేరు. ప్రవీణ్ కొంచెం నాయిస్ వస్తుంది ప్రవీణ్. థ్యాంక్స్. ఓకే, చూడండి, డిక్షనరీ ఎంట్రీస్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క టేబుల్ యొక్క కాలమ్స్ మొత్తం మనకి సర్వీస్ లోపల స్టోర్ అయ్యే టేబుల్ పేరేంటి, డిక్షనరీ ఎంట్రీస్. ఓకే, కానీ ఎప్పుడైతే మనం ఒక టేబుల్ ఓపెన్ చేస్తామో ఆ టేబుల్కి సంబంధించిన డిక్షనరీ అంటే కాలమ్స్, ఆ కాలమ్స్ మాత్రమే
మనకి కింద ఈ యొక్క కాలమ్స్ అనే ట్యాబ్ లోపల మనకి కనిపిస్తాయి. ఓకే, దానితో పాటు మనం ఏదైతే పేరెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పేరెంట్ టేబుల్ దాని యొక్క కాలమ్స్ కూడా మనకి కింద కనిపిస్తాయి అన్నమాట. ఇది చూడండి, ఇదంతా కాన్ఫిగరేషన్. సర్వీస్ నో డిఫాల్ట్ మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పని ఏంటంటే టేబుల్ క్రియేట్ చేయడం, ఒక పేరెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవడం అంతే. అందులో ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. ఇక ఈ కింద ఏ ఫీల్డ్స్ కనిపించాలి, అలాగే ఏ టేబుల్ సంబంధించిన ఫీల్డ్స్ కనిపించాలి అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎవరు సర్వీస్ నోట్ చూసుకుంటారు. మనం ఇంకా ఎక్స్టర్నల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ చూడండి, మనం ఇక్కడ పేరెంట్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నట్టు మీనింగ్ ఏంటి? మీనింగ్ చెప్పు. అంటే మనం ఆల్రెడీ ఒక రిలేషన్ క్రియేట్ చేస్తున్నట్టేగా ఇక్కడ. అంటే మనకు కరెంట్గా ఏదైతే చైల్డ్ టేబుల్ ఉందో దానికి కావాల్సిన పేరెంట్ టేబుల్ ఇక్కడ దానికి కావాల్సిన పేరెంట్ టేబుల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఈ రెండింటికి మన రిలేషన్ మనం క్రియేట్ చేస్తున్నట్టేగా, అవునా కదా? కాబట్టి ఏదైతే మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టే అంటే ఈ యొక్క రిలేషన్ వాడుకునే సర్వీస్ వాడు ఏం చేస్తారంటే ఆ పేరెంట్ టేబుల్కి సంబంధించిన కాలమ్స్ ప్లస్ మనకు కరెంట్గా ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్కి సంబంధించిన కాలమ్స్ ఆ రెండు కలిపి మనకి ఇక్కడ కింద డిక్షనరీ ఎంట్రీస్లో చూపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అని ఇచ్చా. చూడండి, ఇక్కడ న్యూ అని చెప్పి నేను ఇస్తానంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కొత్త కాలం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అది క్రియేట్ అయ్యేది ఇక్కడ డిక్షనరీ ఎంట్రీలో. చూడండి, నేను ఇక్కడ క్రియేట్ చేసినా కూడా నాకు క్రియేట్ అయ్యేది అక్కడ. కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తే ఏంటంటే నాకు టేబుల్ సెలెక్ట్ మామూలుగా చూడండి, నేను కనుక డిక్షనరీ ఎంట్రీస్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ నాకు టేబుల్ పేరు రావట్లా. చూడండి, టేబుల్ పేరు ఏమొస్తుంది? నన్ అని వస్తుంది. అంటే ఏంటి? నేను ఇక్కడ ఏ టేబుల్ పేరు అంటే ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ నేను మామూలుగా సెలెక్ట్ చేసుకుని దాని కింద ఒక ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫీల్డ్ అనేది ఆ టేబుల్ లోపల ఆ డిక్షనరీ ఎంట్రీస్ లోపల ఆటోమేటిక్గా నాకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఎప్పుడైతే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను టేబుల్ సెలెక్ట్ చేసుకొని. లేదా నేను ఇక్కడ న్యూ కొడితే నాకు ఏమవుతుందంటే చూడండి, ఆ టేబుల్ కింద నేను ఆ టేబుల్ కింద ఉన్న డిక్షనరీ ఎంట్రీస్ కింద న్యూ కొడితే ఏమవుతుంది? నాకు ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ టేబుల్ లోపల ఉన్నా కాబట్టి నాకేమవుతుంది? చూడండి, ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఆ టేబుల్ పేరు అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లోడ్ అవుతుంది, ఒక నిమిషం. కాబట్టి చూడండి, మనం ఇక్కడ బాగా సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ నో లోపల మనకు కావాల్సిన టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసే ఆప్షన్ ఇది. చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్ ఏమైంది? టేబుల్ పేరు ఆటోమేటిక్ వచ్చిందా లేదా? ఎందుకని? నేను న్యూ అని చెప్పేసి ఎక్కడ క్లిక్ చేసా? డిక్షనరీ ఎంట్రీ క్రియేట్ చేయాలి. నేను ఎక్కడ న్యూ అని చెప్పి క్లిక్ చేసా? ఆ టేబుల్ లోపల కాలమ్స్ అనే ట్యాబ్ లోపల క్లిక్ చేశాను కాబట్టి నాకు ఏమైంది? ఇక్కడ ఆటోమేటిక్గా ఆ టేబుల్ అనేది పాపులేట్ అయింది. ఒకవేళ మనం కనుక ఆల్రెడీ డిక్షనరీస్ ఎంట్రీ కనుక అంటే డిక్షనరీ ఎంట్రీ అంటే ఏం లేదు, అది కూడా ఒక సపరేట్ టేబుల్. మీరు బాగా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్షనరీ ఎంట్రీ అంటే మనకు సర్వీస్ నో లోపల ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్కి సంబంధించిన అన్ని ఫీల్డ్స్ ఆ యొక్క డిక్షనరీ ఎంట్రీస్లో క్రియేట్ అవుతాయి. చూడండి, ప్రతి ఒక్కటి సర్వీస్ నోలో టేబులే. కాకపోతే ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి కింద వాడు ఇలా చూపిస్తున్నాడు. ఈ యొక్క టేబుల్తో మ్యాచ్ అయ్యే ఫీల్డ్స్ మాత్రం కింద చూపిస్తున్నాడు అంతే. ఓకే, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ? అడగండి మీరు, పర్లేదు, అడగాలి. మీరు అడిగితేనే కొంచెం మీకు ఇంకా క్లారిటీ వచ్చేది. అర్థమైంది అందరికి? డౌట్ కాదు, పాయింట్ ఒకటి క్లియర్ గా. ఇప్పుడు ఒక టేబుల్లో నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి పేరెంట్ ఇంకోటి చైల్డ్. సో నేను ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు అన్ని ఫీల్డ్స్ కాకుండా లిమిటెడ్ ఫీల్డ్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు, లిమిటెడ్ ఫీల్డ్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే చూడండి, బై డిఫాల్ట్ అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి. అన్ని ఫీల్డ్స్ ఈ టేబుల్ కింద వచ్చాయని చెప్పేసి అన్ని ఫీల్డ్స్ మనం ఫామ్ మీద వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫామ్ మీద అంటే నాకు అన్ని ఫీల్డ్స్ ఉన్నా కూడా ఫామ్ మీద నాకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రం నేను పెట్టుకోవచ్చు. అది మీకు వస్తుంది నెక్స్ట్. కాబట్టి మీకు ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నా లేకపోయినా అంటే ఉన్నా కూడా పెద్ద తేడా లేదు కదా. అంటే ఏంటి, మీరు ఫామ్ మీద చూపిస్తేనే కదా ఫీల్డ్స్, అవునా కదా? మీకు నెక్స్ట్ వస్తుంది, చెప్తాను.
ఓకే, కాబట్టి మీరు కనుక ఎక్స్టెండ్ చేస్తే కంపల్సరీగా అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి. అంటే అంటే అన్ని ఫీల్డ్స్ అంటే చూడండి, అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తున్న మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్కి టాస్క్ అనేది పేరెంట్ టేబుల్ కాబట్టి ఆ యొక్క ఇన్సిడెంట్ ఫామ్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఆ ఫామ్ మీద టాస్క్ ఫీల్డ్స్ కూడా మీకు కనిపిస్తాయి ఫామ్ మీద, జస్ట్ వాడుకోవడం కోసం అంతే. కానీ ఫిజికల్గా ఆ ఫీల్డ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, కానీ టాస్క్ టేబుల్లోనే ఉంటాయి. ఓకే, కానీ డేటా మాత్రం ఆ యొక్క ఫీల్డ్స్కి సంబంధించిన డేటా మాత్రం ఎక్కడ స్టోర్ అయింది, ఈ యొక్క ఇన్సిడెంట్ టేబుల్లో స్టోర్ అయింది. మీకు అది ఒకసారి క్రియేట్ చేసి చూపిస్తే మీకు అర్థమైంది. చూడండి, మీరు ఇక్కడ అంటే అసలు మనం బాగా అంటే అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా బాగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక టేబుల్ క్రియేట్ అయ్యి ఆ టేబుల్ కావాల్సిన ఫీల్డ్స్ అనేవి కింద ఉంటాయి, కింద మనకి చూపిస్తున్నాయి కదా. ఆ ఫీల్డ్స్ మొత్తం ఏవైతే ఉంటాయో అది పేరెంట్ ఫీల్డ్స్ అవ్వచ్చు లేదా చైల్డ్ ఫీల్డ్స్ అవ్వచ్చు. ఓకే, ఆ ఫీల్డ్స్ మొత్తం మనం ఫామ్ మీద మనం వాడుకోవడం కోసమే మనం ఇలాగ ఒక పేరెంట్ని ఎక్స్టెండ్ చేసి ఆ పేరెంట్లో ఉన్న ఫీల్డ్స్ని కూడా ఇక్కడ ఈ టేబుల్ కనిపించేలా చేస్తున్నాం. దేనికోసం, ఆ ఫామ్ మీద మనం ఈ యొక్క పేరెంట్లో ఉన్న ఫీల్డ్స్ కూడా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెళ్ళాను, నేను ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేస్తాను అండి. ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ అక్కడ ఓపెన్ చేశాను అనుకోండి, సరే క్రియేట్ న్యూ కొడతాను. చూడండి, ఇది మనకి ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు చూస్తే చూడండి, ఇది ఇన్సిడెంట్ ఫామ్ కదా. మీకు చెప్తా నెక్స్ట్, మీకు డీటెయిల్డ్గా ఫామ్ గురించి కూడా వస్తుంది. మామూలుగా ఫస్ట్ ఏంటంటే మీకు టేబుల్ గురించి చెప్పాలి, ఆ తర్వాత లిస్ట్ వ్యూ గురించి చెప్పాలి, ఆ తర్వాత ఫామ్ గురించి చెప్పాలి. ఓకే, ఇంకా టేబుల్స్ ఇవ్వాలండి. ఒక అది అయిన తర్వాత మీకు ఇక్కడికి వస్తా, కానీ కొంచెం అర్థం కావడం కోసం మీకు చెప్పడం కోసం ఫామ్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూడండి, మనకి ఫామ్ మీద ఏముంది చెప్పండి, అసైన్మెంట్ గ్రూప్ ఉంది, అవునా కదా. అలాగే అసైన్ 2 ఉంది, అలాగే కాలర్ ఉంది. నేను కనుక చూడండి, నేను ఈ ఫీల్డ్ అని చూడండి, ఇక్కడ షార్ట్ కట్ మీకు ఇంకో షార్ట్ కట్ చెప్తున్నా. అంటే ఈ యొక్క ఫీల్డ్ అనేది ఏ టేబుల్లో ఉందో చూడాలంటే మీరు కనుక రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఏది టేబుల్ అంటే ఒక ఫీల్డ్ మీద, ఈ యొక్క ఫీల్డ్ మీద కనుక మీరు రైట్ క్లిక్ చేస్తే టైం తీసుకుంటుంది, అందుకు లోడ్ అవుతుంది. లోడ్ అయింది మొత్తం. చూడండి, నేను కనుక ఇక్కడ రైట్ క్లిక్ చేసాను, చూడండి ఇక్కడ నేను ఫీల్డ్ మీద ఎప్పుడైతే రైట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ ఏముంది మీకు ఆప్షన్, ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఏంటంటే సారీ సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏముందంటే మీకు రైట్ క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్ మీద, ఆ లేబుల్ మీద చూడండి, ఆ ఫీల్డ్ లేబుల్ ఉంది కదా, ఆ లేబుల్ మీద కనుక మీరు కనుక రైట్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఏముంది కాన్ఫిగర్ డిక్షనరీ. అంటే ఏంటి, ఈ యొక్క ఫీల్డ్ దాని యొక్క డిక్షనరీ ఎంట్రీ ఓపెన్ చేయాలంటే మీకు చెప్పాక ప్రతి ఫీల్డ్ అనేది డిక్షనరీ, ఆ యొక్క డిక్షనరీలో ఒక ఎంట్రీ, అవును కదా. కాబట్టి ఆ పర్టికులర్ ఎంట్రీని ఓపెన్ చేయాలంటే కాన్ఫిగర్ డిక్షనరీ దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, నాకు ఈ యొక్క ఫీల్డ్ అనేది లోడ్ అవుతుంది. ఒక నిమిషం, టైం తీసుకోండి. కాల్లో ఉంటే ఇది బ్యాండ్ విడ్త్ నాకు ఎక్కువగా కాల్కి వెళ్ళిపోతుంది, దానివల్లే ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ కూడా స్లో అయిపోతుంది. ఒక నిమిషం లోడ్ అవుతుంది.
సరే అంతలోకే చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు ఇది లోడ్ అయినప్పటికీ ఓకే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపించేది టాస్క్ అని ఒక పేరు కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక రికార్డు. చూడండి ఇక్కడ నేను కనుక క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఒక రికార్డా కదా, ఇది ఒక రికార్డ్ని పాయింట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమైంది, ఒక రిలేషన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఒక చైల్డ్ టేబుల్కి అలాగే పేరెంట్ టేబుల్కి అనేది ఒక రిలేషన్ అనేది క్రియేట్ అయ్యి ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం అంటే ఏదైతే ఒక పేరెంట్ టేబుల్ రికార్డ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫీల్డ్స్ కూడా కింద మనకి కనిపించేటట్టుగా సర్వీస్ నోడ్ కాన్ఫిగర్ చేశారు. ఓకే, జస్ట్ మనం ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎప్పుడైతే దాని యొక్క ఫామ్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటామో ఆ ఫామ్ మీద ఈ యొక్క పేరెంట్ టాస్క్ దాని లోపల ఉన్న ఫీల్డ్స్ కూడా మనం వాడుకోవచ్చు. అదే మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను. సో అయిపోయింది. చూడండి ఇది ఒక రికార్డ్ కదా. ఓకే, నెక్స్ట్ నేను కనుక ఇక్కడ ఓపెన్ రికార్డ్ ఉంది కదా ఆప్షన్, నేను కంట్రోల్ కొట్టుకొని నేను కనుక దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఇది విడిగా ఒక టేబుల్, టాస్క్ టేబులా కదా. చూడండి ఇది టాస్క్ టేబుల్, దీని కింద ఆల్రెడీ కొన్ని కాలమ్స్ ఆల్రెడీ క్రియేట్ ఉన్నాయి. చూడండి ఇది లోడ్ అవుతుంది. చూడండి దీని కింద ఆల్రెడీ ఒక ఎన్ని మొత్తం దగ్గరగా ఇంకా లోడ్ అవుతుంది. చూడండి ఇవన్నీ టాస్క్ సంబంధించిన ఫీల్డ్స్ అనమాట. ఓకే, దాన్నే మనం ఇక్కడ పాయింట్ చేసాం. కాబట్టి ఇక్కడ రిలేషన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఇన్సిడెంట్ ఫీల్డ్స్ చూపిస్తుంది, అలాగే టాస్క్ సంబంధించిన ఫీల్డ్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ లోడ్ అవ్వట్లేదు, టైం పడుతుంది, ఏదో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఈ కానీ ఓకే లోడ్ అయింది. ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మనకి ఇన్సిడెంట్ ఫామ్ కదా. ఓకే, ఇది ఇన్సిడెంట్ ఫామ్. ఇందాక చెప్తున్నట్టు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ అంటే ఇందాక కాలర్ మీద రైట్ క్లిక్ చేయమని చెప్పాను. సరే అది కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ గ్రూప్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీ కొడతాను. ఓకే, ఇప్పుడు నేను కనుక సరే అంటే మామూలుగానే మీరు కనుక అలా మీరు కనుక క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే ఈ యొక్క ఎస్ఎంఎం గ్రూప్ అనేది టాస్క్ టేబుల్లో అంటే ఉన్నట్టుగా చూపిస్తుంది. మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈ యొక్క రికార్డ్ ఓపెన్ అయింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇండైరెక్ట్గా అంటే నా యొక్క ఇన్సిడెంట్ ఫామ్ మీద నేను టాస్క్ ఫీల్డ్ అంటే ఇది సారీ నాకు ఓపెన్ అయింది వెళ్ళిపోయింది. చూడండి నాకు ఓపెన్ అయిందా లేదా అంటే నాకు ఓపెన్ అయిన అసైన్మెంట్ గ్రూప్ అనేది ఎందులో ఉంది, టాస్క్ మీద ఉంది, టాస్క్ టేబుల్కి సంబంధించింది. కానీ నేను ఈ యొక్క ఫీల్డ్ని ఎక్కడ వాడాను, నా యొక్క ఇన్సిడెంట్ ఫామ్ మీద వాడానా లేదా. ఓకే, అంటే ఇలాగా నాకు ఏవైతే నేను ఫీల్డ్స్ని ఇన్హెరిట్ చేసుకున్నానో నా పేరెంట్ నుంచి నాకు అంటే అందులో నేను అంటే ఏవైతే వాడుకోవాలో వాటిని మాత్రమే నేను ఇక్కడ ఫామ్ మీద పెట్టచ్చు.
మీరు చూస్తే నాకు ఇన్సిడెంట్ లోపల దగ్గరగా 88 ఫీల్డ్స్ ఉన్నాయి, అవునా కదా? 88 ఫీల్డ్స్లో మీరు చూస్తే ఫామ్ మీద నాకు అన్నీ కనిపిస్తున్నాయా? లేదుగా, ఫామ్ మీద నాకు కొన్నే కనిపిస్తున్నాయి. అంటే మనం ఫామ్ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు, అది మీకు నెక్స్ట్ వస్తుంది, మీకు చెప్తాను అది. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైందా? నీకు జస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే ఓవరాల్గా మీకు ఇది చెప్పాలి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఈ యొక్క రిలేషన్, ఈ యొక్క పేరెంట్ టేబుల్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇందాక గోపి నువ్వు అడిగా, నీకు అర్థమైందా? అర్థమైంది. మీ మిగతా వాళ్ళందరికీ అర్థమైందా? అర్థమైతే మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైతే నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం కాలమ్స్లో మనం అంటే యొక్క మామూలుగా డిక్షనరీ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఇందులో కొత్తది ఎలా క్రియేట్ చేయాలో లాస్ట్ క్లాస్లో చూసాం. అంటే ఒక శాంపిల్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, కామెంట్స్ అని చెప్పేసి. ఓకే, మనం ఏం చేద్దామండి ఇప్పుడు మీకోసం ఈ యొక్క ఎక్స్టెన్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మామూలుగా మన ఓన్గా మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఎక్స్టెన్స్ అనేది ఎలా క్రియేట్ చేద్దామంటే, జనరల్గా మనకి గెస్ట్ ఉంటారు కదా, మనం ఇప్పుడు మనం చేస్తున్న అప్లికేషన్ ఏంటి? హోటల్ అప్లికేషన్ కదా. ఆ హోటల్ అప్లికేషన్లో అంటే గెస్ట్ ఉంది కదా, గెస్ట్ అంటే ఎవరైతే వస్తారో ఆ యొక్క హోటల్కి ఒక గెస్ట్ లాగా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేయాలిగా. అంటే వాళ్ళ పేరు ఏంటి, అంతే కదా, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ అన్నీ కావాలి కదా మనకి. అప్పుడే కదా మనం వాళ్ళ డీటెయిల్స్ని మన హోటల్లో రిజిస్టర్ చేసేది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక గెస్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాను. మీకు ఈ యొక్క ఎక్స్టెన్స్ అనే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం అంటే ఎక్స్టెన్స్ అనే టేబుల్ కాన్సెప్ట్. ఓకే, చూడండి, కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏంటి? మన ఇక్కడ టేబుల్స్ అని టైప్ చేయడం, టేబుల్స్ టైప్ చేసి సిస్టమ్ డెఫినేషన్, మన సిస్టమ్ డెఫినేషన్ కింద, ఇది సిస్టమ్ డెఫినేషన్ అప్లికేషన్ కింద టేబుల్స్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఓపెన్ అవుతాయి. మిగతా క్లోజ్ చేద్దాం. ఇక్కడ న్యూ అని చెప్పేసి పోతే ఆటోమేటిక్గా మనకి కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అంతమంది క్లాసులో ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన లేబుల్ ఏమిద్దామంటే గెస్ట్ అని ఇస్తాను నేను. ఓకే, అంటే నేను గెస్ట్ యొక్క డీటెయిల్స్ని అంటే చూడండి, ప్రతి ఒక్క గెస్ట్ ఒక రికార్డా కదా, మరి వాళ్ళ యొక్క రికార్డ్స్ నేను క్యాప్చర్ చేయాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి కదా నా యొక్క హోటల్ అప్లికేషన్లో. కాబట్టి ఇక్కడ గెస్ట్ అని ఇస్తాను, GUST, గెస్ట్ అనే టేబుల్ లోపల GUEST, గెస్ట్ అనే పేరు ఇచ్చేసి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఆల్రెడీ సర్వీస్ నౌ లోపల ఒక టేబుల్ ఉంది, మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఏంటిది? యూజర్ టేబుల్, అవునా కదా? మనకి సర్వీస్ నౌ లోపల ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలి? వాళ్ళకి యూజర్ టేబుల్కి ఆ యొక్క యూజర్ టేబుల్లో ఎంట్రీ ఉండాలని చెప్పానా లేదా? కాబట్టి ఆ యూజర్ టేబుల్ ఆల్రెడీ మనకు కావాల్సిన బేసిక్ ఫీల్డ్స్ ఉంటాయి లేదా? ఇది నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ఉంటాయి లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ యూజర్ అని చెప్పి టైప్ చేస్తాను. లేదా చూడండి, నేను ఇక్కడ ఓకే ఇంకోటి మీకు చెప్పాలి డీటెయిల్డ్గా. ఓకే, యూజర్ టేబుల్ అని ఎక్స్టెండ్ చేయాలంటే ఓకే ఇక్కడ రావట్లేదు. మనం యూజర్స్ ఎలా యాక్సెస్ చేయాలి చెప్పండి? యూజర్ అడ్మినిస్ట్రేషన్ కదా, యూజర్ అడ్మినిస్ట్రేషన్ టైప్ చేసి ఇంకొన్ని ఇదేగా టేబుల్ మన మామూలుగా యూజర్స్ అని స్టోర్ అయ్యేది. ఓపెన్ చేస్తాను యూజర్స్ అని. ఇది మన యొక్క యూజర్స్ టేబుల్, అంటే యూజర్ యొక్క రికార్డ్స్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఈ యొక్క టేబుల్ మనం అంటే దీని యొక్క టేబుల్ చూడాలంటే ఏం చేయాలి? మనం ఎక్కడో కాలం దగ్గర అంటే దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క త్రీ స్క్వేర్స్ మీద, అంటే మామూలుగా ఇదేంటే కాలం మెనూ అంటాము దీన్ని. ఓకే, ఆప్షన్స్, దీని యొక్క మామూలుగా కాలం సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇందులో వస్తాయి. ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళి టేబుల్ క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఈ యొక్క టేబుల్ స్కీమ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నాకు టేబుల్స్ కూడా ఓపెన్ అవ్వాలి. బాలాజీ, ఒకే టేబుల్లోకి మల్టిపుల్ టేబుల్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చా? లేదు, మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు? ఒకటేగా. ఓకే, యా, మ్యాక్సిమం ఒకటే. కావాలంటే ఇన్హెరిట్ అంటే ఎలా చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ టేబుల్స్ అంటే ఎలా చేయొచ్చు అంటే
అంటే పేరెంట్ ఒకటి ఉండి చైల్డ్ అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉండొచ్చు. అంటే ఏంటి చైల్డ్ 1 చైల్డ్ 2. అప్పుడు చైల్డ్ 2 ఏముంటాయి, చైల్డ్ 1 సంబంధించిన అలాగే పేరెంట్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, మల్టీ లెవెల్ చేసుకోవాలి. అలాగే మల్టీ లెవెల్ కరెక్ట్. ఓకే, జనరల్గా అలా చేసి అంత ఆప్షన్ ఉండదు అసలు, అంత అవసరం కూడా ఉండదు, అంత అవసరం కూడా రాదు. ఓకే, జనరల్గా జస్ట్ ఒక సింగిల్ మీరు చూస్తే ఇక్కడ నేను ఏదైతే గెస్ట్ రికార్డు క్రియేట్ చేయాలనుకున్నానో అక్కడ యూజర్ టేబుల్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను యూజర్ టేబుల్ దీనికి పేరెంట్లా చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను నాకు యూజర్ టేబుల్ కనిపించట్లా. నాకు చూసారు ఇక్కడ నాకు మొత్తం ఎన్ని వస్తుంది టేబుల్స్ చెప్పండి ఇక్కడ. అంటే సారీ, ఇక్కడ నేను కనుక ఎక్స్టెన్స్ టేబుల్ ఉంది కదా, అంటే ఈ యొక్క మ్యాగ్నిఫై గ్లాస్ మీద క్లిక్ చేస్తే నాకు మొత్తం ఇక్కడ ఎన్ని టేబుల్స్ చూపిస్తున్నాయి చూడండి. మొత్తం ఇక్కడ మామూలుగా ఎన్ని వస్తున్నాయి నాకు టాప్లో 250 వస్తాయి. అంటే నాకు అదే, కానీ నా యొక్క సిస్టంలో చూస్తే ఎన్ని ఉన్నాయి మొత్తం టేబుల్స్ 332. కానీ అన్నీ రావట్లేదు. ఎందుకంటే చూడండి, మీకు సింపుల్గా ఒక ఆప్షన్ చెప్పాలి. మనకి టేబుల్ లోపల ఇంకొక ఫీల్డ్ ఉంది. ఏంటంటే దాన్ని ఏమంటే చూడండి, ఇక్కడ ఏముందంటే దీని పేరేంటి, ఈ యొక్క కాలం పేరేంటి, ఎక్స్టెన్సిబుల్. అంటే ఎక్స్టెన్సిబుల్ అంటే ఈ యొక్క టేబుల్ని వేరే టేబుల్లో ఎక్స్టెండ్ చేయొచ్చా లేదా అనే ఆప్షన్ని మనం దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంటే చూడండి, ఈ యొక్క ఎక్స్టెన్సిబుల్ కాలం ఏదైతే ఉందో అంటే టేబుల్ లోపల అది ట్రూ ఉంటే దాన్ని మనం పేరెంట్ టేబుల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఫాల్స్ ఉంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోలేము. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే ఎన్నిటికి ట్రూ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చెప్తాను షో మ్యాచింగ్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. అంటే షో మ్యాచింగ్ అంటే దీంతో మ్యాచ్ అంటే సేమ్ వాల్యూతో ఉన్న మామూలు రికార్డ్స్ అన్ని నాకు కావాలంటే షో మ్యాచింగ్ కొడితే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ నేను ట్రూ మీద షో మ్యాచింగ్ కొడితే నాకు అంటే ఏవైతే అంటే ఏ టేబుల్స్కి అయితే అంటే ఈ యొక్క ఎక్స్టెన్సిబుల్ ట్రూ ఉందో ఆ టేబుల్స్ అన్నీ వచ్చినాయి. చూడండి ఇక్కడ నాకు అకౌంట్ ఎంత ఉంది, 250 ఉందా లేదా. అంటే నాకు అంటే నేనేం చేసినట్టే సింపుల్గా టేబుల్స్ ఓపెన్ చేశాను, అన్ని టేబుల్స్లో అంటే ఈ యొక్క ఎక్స్టెన్సిబుల్ ఫీల్డ్ లోపల వేటికి ట్రూ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకున్నా. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 250 ఉన్నాయి. కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తున్నాయి ఎగ్జాక్ట్గా 250 మాత్రమే వస్తాయి. ఎక్కడ ఈ యొక్క ఎక్స్టెన్స్ అనే మామూలుగా టేబుల్ లోపల సెలెక్ట్ చేసుకోవడానికి. కాబట్టి మీరు చూస్తే ఇప్పుడు దీన్ని తీసేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను, ఎక్స్టెన్సిబుల్ ట్రూ అని. నాకు మొత్తం టేబుల్స్ రావాలి. మీకు అవన్నీ వస్తాయి. ఆ షో మ్యాచింగ్ అంటే ఏంటి అవన్నీ నీకు చెప్తాను. జస్ట్ ఏదో మామూలుగా చూపించడం కోసం, మీకు కౌంట్ చూపించడం కోసం అది చేశాను. ఇది కండిషన్ పైనుంచి తీయాలి. ఈ కండిషన్స్ కూడా చెప్తాను మీకు, అన్ని డీటెయిల్గా వస్తాయి నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా అక్కడ ఎందుకు 250 మాత్రమే వస్తున్నాయో. ఇక్కడ ఏదైతే ఎక్స్టెన్సిబుల్ ఉందో అంటే ప్రతి ఒక్క టేబుల్లో ఇది ఒక ఫీల్డ్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ అంటే ఈ ఫీల్డ్సే కాదా టేబుల్ లోపల. కాకపోతే ఇక్కడ మీకు లిస్ట్ వ్యూలో ఓన్లీ ఫ్యూ మామూలుగా కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. ఏంటి లేబుల్ ఏంటి అంటే ఆ టేబుల్ లేబుల్ ఏంటి, ఆ టేబుల్ నేమ్ ఏంటి, ఆ టేబుల్ యొక్క పేరెంట్ టేబుల్ ఏంటి, అలాగే ఎక్స్టెన్సిబుల్ అనే కాలం కూడా ఉంది ఇక్కడ. ఓకే, అంటే జస్ట్ మీకు ఏవైతే కావాలో అవి మాత్రమే ఇక్కడ లిస్ట్ వ్యూలో పెట్టుకున్నారు. అంటే అన్ని ఫీల్డ్స్ కనిపించాయి ఇక్కడ. ఫామ్ మీద ఇది అంటే ఇది మీకు ఇక్కడ లిస్ట్ వ్యూలో ఎందుకు చూపిస్తానంటే ఫామ్ మీద ఇది రావట్లేదు. ఫామ్ మీద మీకు చూస్తే నేను కనుక ఇక్కడ యూజర్ టేబుల్ ఓపెన్ చేస్తే నాకు ఫామ్ మీద ఆ ఫీల్డ్ చూపించట్లేదు. అందుకనే మీకు ఇక్కడ టేబుల్ నుంచి చూపిస్తాను, అదే సారీ ఇక్కడ లిస్ట్ వ్యూ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏ టేబుల్ని మనం ఎక్స్టెండ్ చేయాలి చెప్పండి. మనం ఎక్స్టెండ్ చేయాల్సిన టేబుల్ ఏంటి, యూజర్ టేబుల్ కదా. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూజర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇదనమాట మన యొక్క యూజర్ టేబుల్ అనేది. ఓకే, sys_user అనేది దీని యొక్క బ్యాక్ ఎండ్ నేమ్, సిస్టమ్ టేబుల్. ఇందులో మన యొక్క యూజర్ రికార్డ్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఓకే, దీని చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్టెన్సిబుల్ ఫాల్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క టేబుల్ని మనం ఎక్స్టెండ్ చేయలేము. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేయాలి, మనం దీన్ని ఇక్కడ ఈ వాల్యూని మనం ఏం చేయాలి, ట్రూ చేయాలి. ట్రూ చేస్తే మనం దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు పేరెంట్ లాగా. కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు నేను చేస్తానంటే ఇక్కడ దీని వాల్యూ మార్చాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు. నేను చూడండి డబుల్ క్లిక్ చేస్తే నాకు చూడండి ఇక్కడ దీన్ని మోడిఫై చేసే ఆప్షన్ వచ్చింది. ట్రూ చేసి ఇక్కడ చూడండి సేవ్
చూడండి ఆటోమేటిక్గా ఇది ట్రూ అయింది. ఇప్పుడు కనుక నేను వెళ్ళి ఇక్కడ టేబుల్లో మీరు చూస్తే చూడండి ఇక్కడ ఏమైంది 251 వచ్చింది, ఇందాక 250 ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను కనుక చెక్ చేస్తే యూజర్ అని చూడండి నాకు వచ్చిందా లేదా మన యూజర్ టేబుల్ చూడండి సెలెక్ట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి నాకు ఏదైతే యూజర్ అంటే ఒక యూజర్ టేబుల్లో ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో చూడండి ఎన్ని మొత్తం ఫీల్డ్స్ నాకు యూజర్ టేబుల్లో 61 ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ మొత్తం వచ్చేస్తాయి నాకు. ఓకే, జస్ట్ నేను ఇచ్చాను. మీ పక్కన చూసారా ఇక్కడ ఏముంది నేను చెప్పినట్టుగా, అంటే నేను కనుక ఈ యొక్క టేబుల్కి ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే అంటే మీనింగ్ ఏంటి, ఆ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, దానికోసమే మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసేది. నిన్న మనం ఏం చేసాం, చెక్-ఇన్స్ అనే మాడ్యూల్ క్రియేట్ చేసాం. దేని కింద, హోటల్ అప్లికేషన్ కింద. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ యొక్క గెస్ట్ కూడా ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే క్రియేట్ మాడ్యూల్ ట్రూ పెట్టుకొని నెక్స్ట్ ఈ యొక్క మాడ్యూల్ అనేది ఏ మెనూ కింద రావాలి. ఆల్రెడీ నాకు మనం ఆల్రెడీ మెనూ క్రియేట్ చేసాం లేదా, మన మెనూ పేరు ఏంటి, హోటల్. అంటే ఆల్రెడీ నా యొక్క హోటల్ అనే అప్లికేషన్ మెనూ కింద చెక్-ఇన్స్ అనే మాడ్యూల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏదైతే గెస్ట్ అనే మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నామో ఆ మాడ్యూల్ కూడా ఈ యొక్క మెనూ కింద రావాలి. కాబట్టి నేను కొత్త మెనూ క్రియేట్ చేయాలా. చూడండి, కొత్త మెనూ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేటివ్ ఉండి ఆ మెనూ పేరుకి కింద ఇస్తాం అప్లికేషన్ మెనూ పేరు. కానీ మనం ఇక్కడ కొత్తది క్రియేట్ చేసే అవసరం లేదు. ఎందుకని మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ హోటల్ మెనూ ఉంది కదా. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే హోటల్ అని చెప్పేసి ఆ మెనూని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ప్రీవియస్ క్లాస్ వస్తే ఇంకొంచెం బాగా అర్థమైంది. ఇది జస్ట్ మీకు మళ్ళీ చెప్తాను, మీకు ఎవరైతే ఫాలో అవ్వలేదో లాస్ట్ క్లాస్లో. ఇక్కడ నేను హోటల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ హోటల్ అని చెప్పి టైప్ చేస్తాను. చూడండి, అంటే మీనింగ్ ఏదైతే నేను ఈ యొక్క టేబుల్ కోసం ఒక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేయాలనుకున్నానో ఆ మాడ్యూల్ని ఈ యొక్క మెనూ కింద పెట్టు అని మీనింగ్ అనమాట. ఓకే, అప్పుడు ఏదైతే ఆ మాడ్యూల్ క్రియేట్ అయిందో ఆ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేస్తే ఏమైంది, ఈ యొక్క టేబుల్ లోపల ఉన్న రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్మిట్ కొడతాను. సబ్మిట్. నేను ఇక్కడ ఏం చేయాలి చూడండి, కింద కాలమ్స్ అని ఎంటీగా ఉన్నాయి. ఇక్కడ కింద సబ్మిట్ కొట్టే ముందు ఓకే, నేను సబ్మిట్ కొట్టగానే అంటే టేబుల్ క్రియేట్ అయింది. అది ప్రీవియస్ విండోకి వెళ్ళిపోయింది, జస్ట్ క్రియేట్ అయ్యి. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ ఏమైంది, నాకు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే గెస్ట్ అని చెప్పేసి నాకు ఒక మోడల్ క్రియేట్ అయిందా లేదా ఈ యొక్క హోటల్ అప్లికేషన్ కింద. నేను కనుక దీని మీద క్లిక్ చేస్తే ఏమైంది, దాని కింద రికార్డ్స్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇప్పటిదాకా ఏమైనా రికార్డ్స్ క్రియేట్ అయినాయా, లేదు. కాబట్టి ఏమైంది, ఇక్కడ నో రికార్డ్స్ టు డిస్ప్లే అని చెప్పి వస్తుంది. కానీ మీరు చూసారు ఇక్కడ నాకు ఆల్రెడీ కాలమ్స్ వచ్చేసినాయి. ఈ కాలమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. మనం ఆల్రెడీ అంటే దీనికి పేరెంట్ టేబుల్ ఉంది కదా, అంటే యూజర్ టేబుల్. నేను కనుక కాన్ఫిగర్ కరెక్ట్ ఆ టేబుల్ నుంచి వచ్చినాయి అనమాట. నేను కనుక కాన్ఫిగర్ టేబుల్ కనుక వెళ్తే మళ్ళీ బ్యాక్కి ఆ గెస్ట్ టేబుల్ ఓపెన్ చేస్తాను. నేను జనరల్గా మనం ఏదైతే టేబుల్ పేరు ఇస్తామో ఆ టేబుల్కి మామూలుగా ఆ మాడ్యూల్కి ఏంటంటే ఎస్ యాడ్ అవుతుంది అనమాట. అంటే ప్లూరల్ చెప్పాలంటే ప్లూరల్ యాడ్ అయ్యి ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. ఎస్ అని జస్ట్ గెస్ట్ అని ఇస్తే గెస్ట్ అని చెప్పి క్రియేట్ అయింది. అలాగే చెక్-ఇన్ అని ఇస్తే చెక్-ఇన్స్ అని చెప్పి క్రియేట్ అయింది. అంతే, పేరు జస్ట్ అలా ఆటోమేటిక్గా క్రియేట్ అయింది అనమాట పేరు. అది మామూలుగా సర్వీస్ నో డిఫాల్ట్ క్రియేట్ చేస్తాడు అనమాట. మిషన్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం లోడ్ అవుతుంది.
ఒకసారి ఎందుకని లైవ్ అవుతుంది. లోడ్ అవుతుంది. గెస్ట్స్. ఓకే, నాకు టేబుల్ కావాలి. కాన్ఫిగర్ టేబుల్. ఓకే, ఇది నా ఇక్కడ చూడండి. మీరు చూస్తే నేను మామూలుగా మనం టేబుల్ క్రియేట్ చేసే ముందు మనకి కాలమ్స్ కింద ఎంటీ ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఏమైనాయి, మనకి ఫీల్డ్స్ అన్నీ వచ్చినాయి చూస్తారా, 62 ఫీల్డ్స్. అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక యూజర్ టేబుల్ నుంచి వచ్చినాయి అన్నమాట. ఓకే, చూడండి ఇవన్నీ వచ్చినాయి. నేనేం చేస్తానంటే ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. అంటే ఏం క్రియేట్ చేద్దామంటే ఫీల్డ్ జనరల్గా ఇప్పుడు గెస్ట్ ఉన్నారంటే, ఇప్పుడు అంటే జనరల్గా ఏంటంటే ఎవరైనా గెస్ట్ అంటే హోటల్కి వచ్చారంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా వస్తుంటారు సేమ్ హోటల్కి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మెంబర్షిప్ ఇస్తారు కదా. అంటే మెంబర్షిప్ ద్వారా కొంచెం అంటే హోటల్కి అంటే అంటే వాళ్ళైతే స్టేయింగ్ ఉంటారో దానికి కావాల్సిన ఫీ తగ్గుతుంది కదా. దానికోసం అని చెప్పేసి వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తారు. అంటే వాళ్ళ అంటే ఇప్పుడు ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే గెస్టుల కోసం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మెంబర్షిప్. ఓకే, మెంబర్షిప్ నెంబర్ అంటే ఏంటి, ప్రతి ఒక్క గెస్ట్కి ఒక నెంబర్ మెయింటైన్ చేయించుకోవాలి. అవునా కదా? అంటే ఎవరైతే ఆ యొక్క హోటల్కి గెస్ట్గా వస్తారో వాళ్ళకి మెంబర్షిప్ కార్డు ఇచ్చేటప్పుడు అంటే ఆ యొక్క మెంబర్షిప్ కార్డు మీద మెంబర్షిప్ నెంబర్ ఉండొచ్చుగా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక మెంబర్షిప్ నెంబర్ క్రియేట్ చేస్తా సింపుల్గా. జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ కోసం చూద్దాం, మీకు ఒక డిఫరెన్స్ చూపించడం కోసం. టైప్ స్ట్రింగ్ తీసుకున్నాం, అంటే నార్మల్ ఒక స్ట్రింగ్ ఫీల్డ్ అనమాట. ఏమంటుందో మెంబర్షిప్. నేను చెప్పినట్టుగా చూడండి, కాలం కూడా లేబుల్ నేమ్ రెండు ఉంటాయి. ఓకే, లేబుల్ ఏమో మనం మార్చొచ్చు తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఈ యొక్క కాలంని, కానీ నేమ్ని మనం మార్చలేం. ఎందుకని, ఆఖరికి ఈ యొక్క ఫీల్డ్స్ని కూడా మనం అప్పుడప్పుడు స్క్రిప్ట్లో వాడతాం కాబట్టి మనం నేమ్ వాడతాం. కాబట్టి ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మన నేమ్ కనుక మారిస్తే ఏమైంది, ఏవైతే స్క్రిప్ట్లో మనం వాడామో ఆ స్క్రిప్ట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా కోసమే నేమ్ అనేది మనకి రీడర్లు చేస్తారు. ఒకసారి క్రియేట్ అయిన ఆ తర్వాత మనం మార్చలేము. ఇప్పుడు ఏం చేస్తానంటే మెంబర్షిప్ నెంబర్. ఓకే, చూడండి ఎలాగైతే మనకి టేబుల్ మనం కొత్త టేబుల్ క్రియేట్ చేస్తే అది U__ అనే పేరుతో స్టార్ట్ అవుతుందో, మనం కనుక మన ఓన్ ఫీల్డ్ క్రియేట్ చేసాం అనుకోండి, అంటే ఏంటి మన ఓన్ ఫీల్డ్ అంటే సర్వీస్ వాడు ఇచ్చినవి కాకుండా మనం కనుక ఫీల్డ్ క్రియేట్ చేస్తే అది దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పాక ఇందాక సేమ్ U__ అనే ఒక క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఓకే, ఇప్పుడు కీ వచ్చేసి నేను 32 ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్. ఓకే, ఇంకా నేను సబ్మిట్ చేస్తాను, సేవ్ సబ్మిట్. ఓకే, కాబట్టి ఫీల్డ్స్లో కూడా మీరు చూస్తే మన ఫీల్డ్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సర్వీస్ వాడికి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఏమున్నాయి ఫీల్డ్స్, అలాగే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ ఏంటి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. మనం కనుక ఫీల్డ్ క్రియేట్ చేస్తే అది దేంతో స్టార్ట్ అయ్యి చెప్పండి, దాని యొక్క నేమ్ U_తో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏదైనా ఫీల్డ్ అనేది ఇక్కడ U_తో స్టార్ట్ అయిందా, లేదుగా. అంటే ఏంటి, ఈ మామూలుగా ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసినట్టు, అవుట్ ఆఫ్ బాక్స్ ఫీల్డ్స్ అనమాట. అంటే ఏంటి, సర్వీస్ నోడ్ క్రియేట్ చేసి మనకి ఇచ్చాడు. అదే మనం కనుక క్రియేట్ చేస్తే ఆ ఫీల్డ్ దేంతో స్టార్ట్ అయింది, U_తో స్టార్ట్ అయింది. U_ ఆ తర్వాత ఆ యొక్క అంటే దాని యొక్క నేమ్ వస్తుంది. అలాగే సేమ్ అంతే టేబుల్స్ కూడా మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అంటే ఈ టేబుల్ కనుక U_తో స్టార్ట్ అయితే ఆ టేబుల్ ఎవరు క్రియేట్ చేసినట్టు, డెవలపర్స్ క్రియేట్ చేసినట్టు. అంటే సర్వీస్ వాడు ఇచ్చింది కాదన్నట్టు మీనింగ్. ఓకే ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఫీల్డ్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానంటే నేను లిస్ట్ వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్ వ్యూ మనకి ఎప్పుడైతే ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ని కనుక మనం చూడాలనుకుంటే దాన్ని ఏమంటామంటే లిస్ట్ వ్యూ అంటాం దీన్ని. ఓకే, ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్-ఇన్స్ ఓపెన్ చేస్తాను. చెక్-ఇన్స్ లోపల ఏమవుతుందంటే ఒక లిస్ట్ వ్యూ చూడండి. నేను ఎప్పుడైతే ఆ మాడ్యూల్ మీద క్లిక్ చేశానో ఆ మాడ్యూల్ మీద ఏమవుతుందంటే ఆ మాడ్యూల్ నాకేం చేసింది, ఆ చెక్-ఇన్ టేబుల్ లోపల ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ని నాకు ఇక్కడ ఒక లిస్ట్ వ్యూలో నాకు ఆటోమేటిక్గా రిప్రజెంట్ చేసింది నాకు ఇక్కడ. ఓకే, ఈ లిస్ట్ వ్యూ గురించి మీరు చూస్తే చూడండి, ఇక్కడ నాకు ఏముంది పైన, ఇక్కడ ఈ యొక్క మాడ్యూల్ పేరేంటి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే లిస్ట్ కంట్రోల్స్ అని ఉంది. ఓకే, ఈ యొక్క లిస్ట్ పేరు పక్కన అంటే ఏదైతే ఇక్కడ మాడ్యూల్ ఉందో ఆ పేరు పక్కన మీకు లిస్ట్ కంట్రోల్స్ ఉంది. మీరు చూడండి ఇక్కడ ఏముంది, వ్యూ, ఫిల్టర్స్ అని, గ్రూప్ బై అని, షో అని, అలాగే రీఫ్రెష్ అని, క్రియేట్ ఫేవరెట్ అని, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఒక చిన్న డిఫరెన్స్ మాత్రం చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మీరు చూసారా, నాకు ఇక్కడ ఎన్ని చూపిస్తాను చెప్పండి రికార్డ్స్. అరే నాకు ఒక పేజ్లో నాకు 20 రికార్డ్స్ మాత్రమే చూపిస్తుంది నాకు, అవునా కదా. ఓకే, కానీ నాకు ఇంకా అంటే నేను ఇంకా ఎక్కువ చూడాలి ఒక పేజ్లో 20 కంటే ఎక్కువ. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను చూడండి, నేను ఇక్కడ డిక్షనరీ ఎంట్రీస్ని విడిగా ఒక టేబుల్, అంటే అది విడిగా ఒక టేబుల్ కదా, ఆ టేబుల్ని విడిగా ఓపెన్ చేస్తున్నాను. చూడండి సేమ్ అంతే కదా. ఆ యొక్క లిస్టు దాని పేరేంటి, పక్కన ఇదేంటి లిస్ట్ కంట్రోల్స్. నాకు ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని వస్తాయని చెప్పి నాకు మామూలుగా ఒక పేజ్లో ఎన్ని వస్తున్నాయి రికార్డ్స్ 1 to 20. ఓకే, నేను కనుక చూడండి ఇక్కడ మనకి షో అనే ఆప్షన్ చూసారా. ఓకే, ఈ షో అనే ఆప్షన్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ రోస్ పర్ పేజ్ దీన్ని మనం మోడిఫై చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 rows పర్ పేజ్ దాన్ని కనుక సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే అంతకుముందు నాకు 20 కనిపించేది ఒక పేజ్లో రికార్డ్స్, నాకు ఇప్పుడు ఎన్ని కనిపిస్తాయి 100. చూడండి నాకు చూడండి ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా 100 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మనకి రికార్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు అది ఓపెన్ చేసి చూపించాను అంతే, జస్ట్ సింపుల్గా. కాబట్టి లిస్ట్ కంట్రోల్స్లో మీకు నెక్స్ట్ వివరంగా చెప్తాను డీటెయిల్గా మిగతా కంట్రోల్స్. జస్ట్ శాంపుల్గా మీకు చెప్పాలంటే ఈ యొక్క దీన్ని మామూలుగా షో దేనికోసం, ఒక పేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం అంటే వ్యూ చేయాలంటే ఈ యొక్క షో ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇది ఎవరికి, ఇది స్పెసిఫిక్ టు లాగ్డ్ ఇన్ యూజర్. అంటే ఇదేంటంటే మామూలుగా చెప్పాలంటే పర్సనలైజ్డ్, అంటే ఇది అందరికి ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ ఎవరైతే యూజర్ లాగిన్ అయి ఉన్నాడో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అంటే వాళ్ళ ఓన్ పర్సనలైజ్డ్ వ్యూ అనమాట అది చెప్పాలంటే. ఓకే, అంటే షో వాడి వాళ్ళు ఒక పేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ షో మామూలుగా చూడొచ్చో వాళ్ళ యొక్క ప్రొఫైల్ ద్వారా దాన్ని వాళ్ళు ఈ యొక్క షో ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళ యొక్క లిస్టులో ఆ టేబుల్లో ఎన్ని పర్ పేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూడొచ్చు అని చెప్పి కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నేను రీఫ్రెష్ చేయొచ్చు లిస్ట్ని. ఓకే, అంటే ఏంటి, నేను రీఫ్రెష్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్
చూడండి నాకేమైందంటే నాకేమైంది ఆ టేబుల్ అంటే కరెంట్గా ఉన్న లిస్ట్ అనేది జస్ట్ రీఫ్రెష్ అయింది అనమాట, అంతే సింపుల్గా. ఓకే, క్రియేట్ ఫేవరెట్ అంటే ఏం లేదండి, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ ఫేవరెట్స్ కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా. ఏది మనకి యూఐ కాంపోనెంట్స్ చెప్పేటప్పుడు మనకి అప్లికేషన్ ఇక్కడ ఏంటంటే ఆల్ అప్లికేషన్స్ ఉంటాయి, మీకు రైట్ సైడ్ ఏముంటాయి క్రియేట్ అంటే ఫేవరెట్స్ అంటే ఏంటి బుక్ మార్క్. మామూలుగా మీరేం చేయొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ లేదా ప్రతి ఒక్క మోడ్యూల్ పక్కన ఏముంటుంది స్టార్ ఉంటుంది, దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఈ యొక్క ఫేవరెట్స్లో వచ్చేస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ఈ యొక్క లిస్ట్ ఉందో ఈ యొక్క లిస్ట్ నేను ఫేవరెట్స్లో యాడ్ చేయాలి. మరి నాకున్న ఆప్షన్ ఏంటి, ఇక్కడ క్రియేట్ ఫేవరెట్ కొట్టి అనుకోండి, చూడండి క్లిక్ చేయగానే నాకు అంటే ఏంటి ఆ ఫేవరెట్ ఏ పేరుతో స్టోర్ అవ్వాలి ఆ పేరు ఇచ్చుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మై చెకిన్స్ అని చెప్పి పేరు పెట్టుకోవచ్చు. మై చెకిన్స్ పేరు పెట్టేసి దానికి కావాల్సిన సింబల్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఐకాన్ ఇచ్చాను, చూడండి ఇక్కడ మారిపోయింది ఐకాన్. ఈ ఐకాన్ ఇచ్చేసి నీకు కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. రెడ్ ఇచ్చాను, ఓకే రెడ్ ఇచ్చేసి డన్ కొట్టా. చూడండి నాకు ఏమైంది ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఫేవరెట్ క్రియేట్ అయిందా లేదా. నేను ప్రతిసారి నేను చూడండి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను లోగో మీద క్లిక్ చేస్తే నాకు హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి ఇప్పుడు నేను హోటల్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాని కింద చెక్-ఇన్స్ అనే మోడల్ మీద నేను క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఫేవరెట్స్కి వెళ్ళిపోయి మై చెక్-ఇన్స్ అని చెప్పి క్లిక్ చేస్తే నాకు ఏమైంది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క క్రియేట్ ఫేవరెట్ వాడి నేను ఈ యొక్క లిస్ట్ వ్యూని నా యొక్క ఫేవరెట్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ, అర్థమైందా నేను చెప్పింది ఇక్కడ దాకా? ఓకే, మిగతా ఆప్షన్స్ మీకు చెప్తాను, మనకి ఇంకా ముందు మిగతా ఇవి వస్తాయి వరుసగా డీటెయిల్గా. జస్ట్ మీకు షో, అలాగే రీఫ్రెష్ లిస్ట్, అలాగే క్రియేట్ ఫేవరెట్, ఈ 3 జస్ట్ అర్థమే చాలు, మిగతా అవన్నీ చూసుకోదాని తర్వాత. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ న్యూ కీవర్డ్ ఉంది సార్, అంటే మామూలుగా ఇది ఏమో పేరు అనమాట, చెక్-ఇన్స్ కంటెక్స్ట్ మెనూ. అంటే ఇది క్లిక్ చేసినా వచ్చేది అదే, లేదా మీరు ఇది క్లిక్ చేసినా వచ్చేది అదే మెనూనే. ఓకే, దీన్ని అంటే లిస్ట్ కంట్రోల్స్ లేదా మామూలుగా చెక్-ఇన్స్ కంటెక్స్ట్ మెనూ అంటే కంటెక్స్ట్ మెనూ అదే, అంటే ఇది ఏంటంటే మెనూ అనమాట చెప్పాలంటే. ఓకే, అంటే మెనూ కాదా మీకు వస్తుంది, ఇది జస్ట్ ఒక అంటే పాపప్లో వస్తుందా లేదా దాన్ని మెనూ అంటాం, లేదా దానికి మామూలుగా పేరు ఏంటంటే టెక్నికల్గా కంట్రోల్స్ అంటాం, అంటే లిస్ట్ కంట్రోల్స్ అంటాం జస్ట్ అంతే సింపుల్గా. నెక్స్ట్ మీరు చూస్తే ఈ యొక్క లిస్ట్ వ్యూలో అంటే మనం లిస్ట్ వ్యూ నుంచి కనుక ఒక రికార్డు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క న్యూ బటన్ వస్తుంది అనమాట జనరల్గా. ఓకే, ఈ యొక్క న్యూ బటన్ ద్వారా మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో కొత్త ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక కొత్త ఫామ్ ఓపెన్ అయ్యి ఆ ఫామ్ లోపల ఫీల్డ్స్ కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు, మీకు చెప్తాది అది ఫామ్ వ్యూలో వస్తుంది. మనం కరెంట్గా డిస్కస్ చేసేది ఏంటిది లిస్ట్ వ్యూ. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఫామ్ వ్యూ, అది మీకు చెప్తాను నెక్స్ట్ వస్తుంది. కాబట్టి లిస్టులో అంటే ఈ యొక్క రికార్డ్ అంటే ఈ యొక్క టేబుల్ లోపల ఒక కొత్త రికార్డు కనుక మీరు కనుక క్రియేట్ చేయాలనుకుంటే ఈ యొక్క న్యూ అనే కీవర్డ్ దాని మీద క్లిక్ చేసి ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసి కొత్త ఫామ్ ఓపెన్ అయితే దాన్ని కనుక ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఈ యొక్క టేబుల్ లోపల కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మీకు సెర్చ్ అని ఉంది కదా, మీకు కరెంట్గా ఈ యొక్క లిస్ట్ వ్యూలో ఏవైతే ఫీల్డ్స్ కనిపిస్తున్నాయో ఆ ఫీల్డ్స్ని మీరు సెర్చ్ చేయొచ్చు సర్వీస్ నోలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు కరెంట్గా కనిపిస్తుంది ఏంటి ఇక్కడ ఓన్లీ అంటే సింగిల్ ఫీల్డేగా కామెంట్స్ ఒకటేగా కనిపించేది. నేను కనుక దాన్ని సెర్చ్ చేయాలనుకోండి చూడండి ఇక్కడ ఆ కమెంట్స్ ఏదైతే ఫీల్డ్ సెర్చ్ చేయాలనుకున్నానో అంటే ఇక్కడ నాకు సింగిల్ ఫీల్డ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఒకటే చూపిస్తుంది. నేను ఫర్దర్గా ఈ యొక్క లిస్ట్ వ్యూలో అంటే ఏమైనా ఫీల్డ్స్ కనుక యాడ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ పర్సనలైజ్డ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క పర్సనలైజ్డ్ లిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దాని మీద కనుక నేను క్లిక్ చేస్తే నాకు చూడండి ఒక పాపప్ ఓపెన్ అయ్యింది కదా, ఒక పాపప్ ఓపెన్ అయ్యి మీరు చూస్తే నాకు ఒక సైడ్ ఏమో అవైలబుల్, ఇంకో సైడ్ ఏమో సెలెక్టెడ్ అని చెప్పేసి నాకు ఇలాగ అంటే 2 వచ్చినాయి అనమాట. ఓకే,
అంటే ఆల్రెడీ మనకి లిస్ట్ వ్యూలో కనిపించే ఫీల్డ్స్ అనేవి మనకి రైట్ సైడ్ ఉంటాయి సెలెక్టెడ్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టేబుల్ లోపల ఏవైతే మిగిలిన ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మనకి అవైలబుల్లో వస్తాయి అన్నమాట. అంటే ఏవైతే ఈ యొక్క లిస్ట్ వ్యూలో లేవో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేటెడ్ బై దాన్ని యాడ్ చేయాలనుకున్నా. చూడండి, దాన్ని యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి దాన్ని రైట్కి జరపాలి. రైట్కి జరపాలంటే చూడండి ఇక్కడ ఏముంది, యాడ్. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ యాడ్ అయింది. ఓకే, దీన్ని నేను పైన పెట్టాలనుకున్నా. అంటే ఏంటి, దీన్ని పొజిషన్ మార్చాలి. అంటే లిస్ట్ వ్యూలో అది ఫస్ట్ రావాలనుకున్నా. చూడండి ఇక్కడ ఏమైంది, మూవ్ అప్ మూవ్ డౌన్ వాడుకొని నేను దాన్ని అప్ దాన్ని డౌన్ మూవ్ చేయొచ్చు నేను. ఓకే, అంటే ఇది జస్ట్ ఏం లేదు, నాకు ఈ యొక్క లిస్ట్ వ్యూలో ఏ ఫీల్డ్స్ నేను చూడాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్ నేను యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేటెడ్ బై యాడ్ చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్. సరే, ఆల్రెడీ ఏదైతే యాడ్ అయ్యి ఉందో దాన్ని రిమూవ్ చేయాలనుకున్నా. చూడండి నేను ఇక్కడ దీన్ని ఏదైతే యాడ్ అంటే ఆల్రెడీ ఇక్కడ సెలెక్టెడ్ ఉందో, అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ అయ్యి ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ ఏముంది, రిమూవ్. దాన్ని క్లిక్ చేస్తే ఏమైంది, అది ఇక్కడ నుంచి లెఫ్ట్కి మూవ్ అయిపోద్ది. కాబట్టి అది మనకి లిస్ట్ వ్యూలో రాదు. ఓకే, ఆ రకంగా మనం అంటే ఫీల్డ్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేసి వాటి పొజిషన్ కూడా మార్చవచ్చు కింద నుంచి పైకి ఈ యొక్క ఇది వాడుకొని. ఓకే, అప్ మూవ్ అప్ మూవ్ డౌన్ అండి. ఓకే, నేను ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే కొట్టాను. ఇప్పుడు చూసారా నాకేమైంది, ఇక్కడ కమెంట్స్ క్రియేటెడ్ బై అప్డేటెడ్ బై వచ్చాయా లేదా? ఓకే, అంటే ఈ పర్సనలైజ్ లిస్ట్ కూడా ఎవరికి అంటే ఇది ఓన్లీ ద లాగ్డ్ ఇన్ యూజర్, అంటే ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళు ఓన్ పర్సనలైజ్డ్, మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది నా ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు నేను కనుక ఈ టేబుల్ ఓపెన్ చేస్తే నాకు ఏ ఫీల్డ్స్ ఈ యొక్క టేబుల్ అంటే ఈ యొక్క లిస్ట్ వ్యూలో కనిపించాలో ఆ ఫీల్డ్స్ నేను ఇక్కడ ఈ యొక్క పర్సనలైజ్డ్ లిస్ట్ ద్వారా నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు చెప్తా ఇవన్నీ మీకు. నెక్స్ట్ మీకు ఈ ఆప్షన్స్ అంటే ప్రస్తుతానికి అంత డీటెయిల్గా అవసరం లేదు, మీకు నెక్స్ట్ చెప్తాను. మళ్ళీ అంత డీటెయిల్గా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు పైన సెర్చ్, ఇందాక మీకు ఓన్లీ కమెంట్స్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు చూస్తే ఏమొచ్చింది చూడండి, కమెంట్స్తో పాటు ఏమొచ్చినాయి, క్రియేటెడ్ బై అలాగే అప్డేట్ బై కూడా వచ్చింది కదా. అంటే నాకు లిస్ట్ వ్యూలో ఏవైతే నేను ఫీల్డ్స్ యాడ్ చేశానో ఆ ఫీల్డ్స్ ఇక్కడ నాకు సెర్చ్లో కనిపిస్తాయి. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేయనుకున్నా ఆ కీవర్డ్ ఇక్కడ టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమెంట్స్ సెలెక్ట్ చేసుకొని నేను అంటే ఫస్ట్ అని చెప్పి నేను ఇస్తాను FIRST, సారీ బ్యాక్ వెళ్తాను నేను. ఓకే, ఇక్కడ కమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, FIRST ఇచ్చి ఎంటర్ కొడతా. చూడండి ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ చూడండి, మీరు ప్రీవియస్గా చూస్తే మీకు మళ్ళీ చూపిస్తాను మీకు క్లారిటీగా. చూడండి నేను ఇక్కడ ఆ కీవర్డ్ ఎంటర్ చేయకముందు ఇక్కడ నాకేమో చూడండి ఇక్కడ ఆల్ అని ఉంది కదా. నేను ఎప్పుడైతే ఆ కీవర్డ్ ఎంటర్ చేశానో ఫస్ట్ అని ఇచ్చానో, స్టార్ ఫస్ట్ అనే మీనింగ్ ఏంటంటే కంటైన్స్ అనమాట. అంటే ఏంటి, కమెంట్స్ కంటైన్స్ ఫస్ట్ అనే కీవర్డ్. నేను కనుక స్టార్ ఇవ్వకపోతే చెప్తాను, ఎంటర్కి వచ్చాను. చూడండి నాకు ఏమైంది ఇక్కడ, ఓన్లీ ఫస్ట్ అనే కీవర్డ్ ఎందులో అయితే ఉందో ఈ యొక్క కమెంట్స్ అనే ఫీల్డ్ లోపల ఆ యొక్క రికార్డ్ మాత్రమే వచ్చింది. ఓకే, ఆటోమేటిక్గా దాంతోపాటు నాకు చూడండి ఇక్కడ ఏమైంది, అది ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కండిషన్లో యాడ్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే కండిషన్ బిల్డర్. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం కండిషన్ బిల్డర్. మీరు చూడండి ఇక్కడ ఏమైంది, నాకు కమెంట్స్ కంటైన్స్ ఫస్ట్, అంటే నేను ఇక్కడ ఏదైతే పైన సెర్చ్ లోపల ఎంటర్ చేశానో స్టార్ ఫస్ట్ అని, స్టార్ అంటే ఏంటి మీనింగ్, కంటైన్స్ అనమాట. అంటే ఈ యొక్క ఫీల్డ్ లోపల ఈ యొక్క కీవర్డ్ కనుక ఉంటే ఎక్కడైనా సరే దాన్ని వెతకమని చెప్పేసి పైన నేను సెర్చ్ అనే దాంట్లో ఎంటర్ చేసి సరే అక్కడ కీవర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టంగానే నాకు ఏమైందంటే ఆ సేమ్ కండిషన్తో నాకు మ్యాచ్ అయ్యే రికార్డ్స్ అనేవి కింద ఫిల్టర్ అయిపోయింది కదా. నేను ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చానో కండిషను అది ఇక్కడ యాడ్ అయింది, అలాగే దాంతోపాటు ఇక్కడ కమెంట్స్ కింద సెర్చ్ ఇక్కడ కూడా యాడ్ అయింది, అవునా కదా.
చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి, బాగా క్లియర్గా, ఇది మీకు బాగా అర్థం కావాలి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి నేను ఇక్కడ కీవర్డ్ ఎంటర్ చేసే ముందు ఇక్కడ సెర్చ్ చూడండి, ఇక్కడ కండిషన్ బిల్డర్ ఉంది కదా, కండిషన్ బిల్డర్ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ ఎంటీ, ఇక్కడ ఏం లేదు. ఓకే, దీని గురించి చెప్తాను మీకు, నెక్స్ట్ వచ్చేది అదే, దీని గురించి చెప్తాను. దీని గురించి చెప్పే ముందు అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ చూస్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు. ఓకే, ప్లస్ దాంతోపాటు ఇక్కడ చూడండి ఆ కాలం కింద ఏముంది, సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ నేను కనుక చూపించాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. చూడండి దీని మీద కనుక నేను క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హైడ్ అయింది, అవునా కదా. ప్రతి ఒక్క కాలం కింద ఒక సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని హైడ్ చేయాలంటే ఏం చేయాలి, నేను దీని మీద క్లిక్ చేయాలి. అదే చూపించాలంటే దీని మీద క్లిక్ చేయాలి. చూడండి నేను మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఏమైంది, నాకు సెర్చ్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, అది చూద్దాం అసలు ఇది ఏంటో చూద్దాం నెక్స్ట్. కాకపోతే నేను ఎప్పుడైతే ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చి సెర్చ్ చేశానో నాకు ఆటోమేటిక్గా కండిషన్ అనేది ఇక్కడ యాడ్ అయింది, అలాగే ఇక్కడ యాడ్ అయింది. ఎందుకని యాడ్ అయిందంటే నేను ఇక్కడ సెర్చ్ చేస్తుంది ఏంటిది, కమెంట్స్ కాలం. కాబట్టి ఆ కమెంట్స్ కాలం కింద ఏదైతే సెర్చ్ ఉందో ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చే కీవర్డ్ ఆటోమేటిక్గా సేమ్ కీవర్డ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు ఈ యొక్క అదే కండిషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అంటే యాడ్ అయ్యి హోల్ అంటే ఈ యొక్క టేబుల్ అనేది ఆ యొక్క కండిషన్తో ఫిల్టర్ అయిపోయి ఆ యొక్క కండిషన్తో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ మాత్రమే నాకు చూపిస్తుంది ఇక్కడ. చూడండి ఇప్పుడు స్టార్ ఫస్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇచ్చి ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టిన వెంటనే మీరు చూస్తే చూడండి ఇక్కడ నాకు కండిషన్ యాడ్ అయింది, ప్లస్ ఈ యొక్క కమెంట్స్ కింద ఈ సెర్చ్ యాడ్ అయింది. ఓకే, అంటే జస్ట్ ఏంటంటే ఇది మీరు చెప్పాలంటే అంటే మీరు స్టార్ అంటే ఏంటి అడగొచ్చు నన్ను, అసలు స్టార్ అంటే ఏంటి మీకు ఎలా తెలుసు, మరి మాకు ఎలా అర్థమైంది అని చెప్పి అడగొచ్చు. మీకు ఇప్పుడు ఇది అర్థం కావాల్సిన అవసరం లేదు, మీకు చెప్తా ఉండే కొద్దీ మీకు చెప్తాను, నెక్స్ట్ మీకు చెప్తాను. కాబట్టి ఇది ఏంటంటే సింపుల్గా ఒక కాలంని ఏదైనా కీవర్డ్ కోసం సెర్చ్ చేయాలంటే, ఒక కీవర్డ్ అనేది ఒక కాలం లోపల ఉందా లేదా అని చెప్పి సెర్చ్ చేయాలంటే స్టార్ అంటే ఏంటంటే కంటైన్స్, అంటే ఈ యొక్క కాలం లోపల ఉందా లేదా, అంటే ఈ కాలం లోపల ఎక్కడైనా సరే ఎక్కడైనా ఉంటే చాలు, అంటే ఎక్కడైనా ఉందో చెక్ చేయడం కోసం స్టార్ అనే కీవర్డ్ ఇస్తాం. దాని పక్కనే వెంటనే ఏమిస్తాం, ఫస్ట్ అంటే ఏదైతే కీవర్డ్ అంటే కీవర్డ్ సెర్చ్ చేయాలో ఆ కీవర్డ్ ఇస్తాం. అప్పుడు ఈ యొక్క ఫీల్డ్ లోపల ఎక్కడైనా సరే ఆ కీవర్డ్ ఉంటే దాన్ని సెర్చ్ చేస్తాం అనమాట. ఓకే, కాబట్టి క్విక్గా చాలా ఫాస్ట్గా ఒక కాలంని సెర్చ్ చేయాలంటే పైన ఈ యొక్క సెర్చ్ అనే ఆప్షన్ వాడి ఏదైతే కాలం యొక్క లిస్ట్ వ్యూలో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క కీవర్డ్ ఇక్కడ ఇవ్వచ్చు. లేదా సేమ్ ఇక్కడ ఎలాగైతే మీరు సెర్చ్ చేస్తున్నారో ఓకే అదే సేమ్ సెర్చ్ మీరు ఇక్కడ అదే సెర్చ్ చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే స్టార్ FIRST ఫస్ట్ అని ఇచ్చా అనుకోండి, సేమ్ అదే కండిషన్ ఎంటర్ కొట్టిన అదే. చూడండి నాకేమైంది ఇక్కడ, చూడండి పైన కండిషన్ యాడ్ అయింది, అవునా కదా, కండిషన్ యాడ్ అయింది. ప్లస్ ఇక్కడ మ్యాగ్నిఫైర్ చూడండి లోడ్ అవుతుంది ఒక నిమిషం. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉంది. అంటే ఇదేంటంటే అంటే మీరు అంటే మల్టిపుల్ వేస్లో సెర్చ్ చేయడం, అంటే సర్వీస్ వాడు మల్టిపుల్ వేస్లో మీరు మామూలుగా మల్టిపుల్ ప్లేసెస్లో సెర్చ్ చేయడం కోసం మీకు ఇచ్చిన ఆప్షన్ అనమాట. మీరు ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు. ఓకే, లేదా మీకు ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ నౌలో ఏంటంటే కండిషన్ బిల్డర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వెంటనే సెర్చ్ చేయాలంటే మీరు ఇక్కడ వచ్చేసి ఆ కాలం లోపల వెంటనే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదా అంటే స్టార్ మార్నింగ్ అని ఇచ్చా అంటే మార్నింగ్ కీవర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ వస్తుంది. చూడండి మార్నింగ్ అనే కీవర్డ్తో మ్యాచ్ అన్నీ ఉన్నాయి, ఈ రెండు వచ్చినాయి చూసారు ఆటోమేటిక్గా. ఓకే, అంటే చాలా ఫాస్ట్గా వెంటనే సెర్చ్ చేయాలంటే మీరు ఇక్కడ ఆ కాలం కింద ఉన్న సెర్చ్ దాన్ని వాడుకొని సెర్చ్ చేయొచ్చు. లేదా ఇదేంటంటే అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనమాట. అడ్వాన్స్డ్ ఫిల్టర్ చూడండి ఇక్కడ మీకు ఈ లిస్ట్ వ్యూలో ఉన్న ఫీల్డ్స్ కాకుండా
ఇంకా వేరే ఫీల్డ్స్ కూడా సెర్చ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ అన్ని ఫీల్డ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ మీకు అన్నీ చూపిస్తుందా లేదా? చూడండి కమెంట్స్ వస్తుంది, క్రియేటెడ్ బై, ఆఖరికి సిస్ఐడి వస్తుంది. సిస్ఐడి గురించి మీకు చెప్పా కదా ఇందాక. అంటే ఏంటి, ప్రతి ఒక్క రికార్డుకి యూనిక్గా ఒక సిస్ఐడి అనేది జనరేట్ అవుతుంది చెప్పా లేదా? అది కూడా మీరు సెర్చ్ చేయొచ్చు ఆఖరికి. మీకు కనుక ఒక మీకు చూపిస్తాను అది. అంటే ఈ యొక్క లిస్ట్ వ్యూలో మీకు ఏదైతే ఫీల్డ్స్ కనిపించట్లేదో వాటిని కూడా సెర్చ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే అప్డేటెడ్ బై అని ఇచ్చా. అప్డేటెడ్ చూడండి ఇక్కడ అప్డేటెడ్ బై నేను ఎప్పుడైతే ఇచ్చానో మీరు చూడండి ఇక్కడ ఏమొస్తుంది నాకు, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్, డస్ నాట్ కంటైన్, ఈజ్. అంటే స్టార్ట్స్ విత్ అంటే ఈ యొక్క కాలంలో ఏదైతే అంటే వాల్యూ ఉందో, అంటే ఫీల్డ్ ఏదైతే ఫీల్డ్ లోపల వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఈ పర్టికులర్ కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలనే మీనింగ్ అనమాట స్టార్ట్స్ విత్ అంటే. అలాగే ఎండ్స్ విత్ అంటే ఈ యొక్క పర్టికులర్ కీవర్డ్తో ఎండ్ అవ్వాలని మీనింగ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ విత్ అని ఇచ్చా. స్టార్ట్స్ విత్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను జస్ట్ ఒక్క నిమిషం వచ్చేస్తాను. సారీ, హలో, యా సారీ, ఓకే ఇంకా కొంచెం కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ సారీ ఇది అప్డేట్ బై కాదు, ఇంకేమున్నాయి సరే అప్డేట్స్ చూద్దాం. అప్డేట్స్ ఉంది కదా, అప్డేట్స్ తీసుకున్నాం. అప్డేట్ సీజన్ చూసారా? అంటే ఇక్కడ కీవర్డ్ మీకు ఇది సింపుల్గా అర్థమైపోవాలి. చూడండి, అంటే అప్డేట్స్ అనేది ఏంటి, నెంబర్ కదా, అంటే ఏంటి ఎన్నిసార్లు ఈ రికార్డ్ అనేది అప్డేట్ అయింది కదా. చూడండి ఆ యొక్క ఫీల్డ్ టైప్ బట్టి ఆటోమేటిక్గా మనం చూడండి ఇక్కడ ఆప్షన్ మారిపోతున్నాయి. ఇది నెంబర్ అంటే ఇది టైప్ ఆఫ్, అంటే అప్డేట్స్ అనేది ఏంటి ఇందా చెప్పినట్టుగా ఈ ఎన్నిసార్లు ఆ పర్టికులర్ రికార్డ్ నేను అప్డేట్ చేశానో ఆ కౌంట్ అనేది అక్కడ క్యాప్చర్ అయ్యింది కదా. చూడండి అది అంటే ఏంటి, అది మామూలుగా ఇంటీజర్ టైప్ ఫీల్డ్ కాబట్టి చూడండి దాన్ని బట్టి చూడండి ఇక్కడ మారిపోయింది, గ్రేటర్ దాన్, లెస్ దాన్. అదే నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడండి కమెంట్స్ లోపల ఏమో చూడండి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. అంటే ఏంది ఇది మామూలుగా ఇది స్ట్రింగ్ ఫీల్డ్, మామూలుగా స్ట్రింగ్ ఫీల్డ్ సారీ నేను మ్యూట్లో ఉన్నాను నేను, ఇందాక నుంచి చూడలేదు. సరే అంటే నేను చెప్తున్నానంటే చూడండి నేను ఇక్కడ అప్డేట్స్ అనే ఫీల్డ్ కనుక మామూలుగా సెలెక్ట్ చేస్తే ఇదేంటిది ఇందాక మనం అనుకున్నట్టుగా, అంటే ఇదేంటంటే అంటే ఆ యొక్క రికార్డ్ అనేది ఎన్నిసార్లు అప్డేట్ అయిందో ఆ యొక్క కౌంటరింగ్ అది ఇది క్యాప్చర్ చేసేది. అంటే అది అంటే అదొక ఇంటీజర్, మామూలుగా ఇంటీజర్ టైప్ ఫీల్డేగా, అవును కదా. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ టైప్ బట్టి నాకు చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క అంటే ఆపరేషన్స్ మారిపోతుంది. ఇక్కడ మామూలుగా నేను సెలెక్ట్ చేసుకునే మామూలుగా కండిషన్ టైప్స్. అదే నేను కనుక స్ట్రింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, కమెంట్స్ ఏంటి స్ట్రింగే కదా, నేను కనుక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుని చూడండి ఆటోమేటిక్గా ఇది కూడా మారిపోతున్నాయి, అవునా కదా. అంటే ఏంటంటే నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కీవర్డ్ అంటే డిఫరెంట్ టైప్స్ నేను వాడుకొని నేను ఒక కీవర్డ్ని సెర్చ్ చేయొచ్చు ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అని ఇచ్చాను అంటే ఏంటి, నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఒక స్ట్రింగ్ అనేది. కమెంట్ సీజ్ అని ఇచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ దామని ఇచ్చా. ఓకే, దామని ఇచ్చేసి పైన చూడండి నేను రన్ ఫిల్టర్ అంటే ఏంటంటే నేనైతే మామూలుగా ఫిల్టర్ కండిషన్ ఇచ్చేసి దాన్ని రన్ చేయాలనుకుంటే రన్ కొట్టచ్చు. ఎప్పుడైతే నేను కండిషన్ ఇచ్చి రన్ కొట్టాను చూడండి, నేను కమెంట్స్ ఈజ్ అని ఇస్తే కమెంట్స్ ఈక్వల్ టు దా అయింది కదా. అంటే ఈక్వల్ టు దా అంటే యాజ్ టీజ్గా అది మ్యాచ్ అయ్యేటట్టుగా నాకు ఏదైనా రికార్డ్ ఉందా, లేదుగా. కాబట్టి ఏమైంది ఇక్కడ ఎంటీ వచ్చింది. నేను మళ్ళీ అదే కండిషన్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ తీసేసి కంటైన్స్ అని ఇస్తా. అంటే ఏంటి, కమెంట్స్ లోపల దా అనే కీవర్డ్ ఉంటే చాలు, రన్ కొట్టా. మళ్ళీ చూడండి నాకు రెండు వచ్చినాయి ఆటోమేటిక్గా. ఎందుకు ఇప్పుడు కంటైన్స్ వచ్చింది చూడండి, ఆటోమేటిక్గా కంటైన్స్ సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ అంటే ఇందాక ఈక్వల్ టు వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు స్టార్ వచ్చింది. కాబట్టి దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అనమాట, అంటే కంటైన్స్ అంటే స్టార్ అని మీనింగ్ అనమాట. మీకు వాడే కొద్ది అర్థమవుతుంది, నెమ్మదిగా మీకు చెప్తాను. కాబట్టి ఈ కండిషన్ బిల్డర్ వాడుకొని మీరు అంటే చూడండి సింపుల్, మనకి జనరల్గా ఏంటంటే సర్వీస్ లోపల టేబుల్స్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అవి థౌజండ్స్లో ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి. వాటిని మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఒక కీవర్డ్తో ఈ యొక్క కండిషన్ బిల్డర్ వాడుకొని ఈజీగా సెర్చ్ చేయొచ్చు, లేదా ఈ కింద ఈ యొక్క సెర్చ్ అనే కీవర్డ్ వాడుకొని సెర్చ్ చేయొచ్చు. అంటే ఏం లేదు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఆల్టర్నేటివ్గా మీరు జస్ట్ సింపుల్గా సెర్చ్ చేయడం కోసం వాడిచ్చిన నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ అనమాట అవన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూస్తే ఎండ్ కండిషన్ ఆర్ కండిషన్ ఉంది కదా.
మీకు సింపుల్గా మీరు గమనిస్తే ఇక్కడ అండ్ మీద క్లిక్ చేస్తే చూడండి నాకు ఇక్కడ ఏమైంది, ఇంకొక కండిషన్స్ మామూలుగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వచ్చింది. అంటే అండ్ కండిషన్ ఏంటంటే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్తో పాటు దీన్ని కూడా సాటిస్ఫై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమెంట్స్ కంటైన్స్ ద అండ్ కమెంట్స్ అగైన్ మళ్ళీ ఇస్తా అండ్ కమెంట్స్ కంటైన్స్ చెక్ అని ఇస్తా. ఓకే, అంటే ఏంటి మీనింగ్, నాకు కమెంట్స్ లోపల దానికి కీవర్డ్ ఉండాలి, అలాగే అండ్ దాంతో పాటు కమెంట్స్ లోపల చెక్ అనే కీవర్డ్ కూడా ఉండాలి. నేను కనుక రన్ చేస్తాను, నాకు చూడండి ఏమొచ్చింది, ఒక సింగిల్ రికార్డ్ వచ్చింది. చూసారా, అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ నాకు దానికి కీవర్డ్ ఉంది ఈ యొక్క రికార్డ్ లోపల కమెంట్స్ అనే దాంట్లో, అలాగే చెక్ అనే కీవర్డ్ కూడా ఉందిగా ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ నేను 2 కండిషన్స్ అప్లై చేస్తాను. అంటే ఏంటి, 2 అండ్ కండిషన్, అంటే ఏంటి 2 సాటిస్ఫై అవ్వాలి. అంటే 2 సాటిస్ఫై చేసే కండిషన్ కావాలంటే నేనేం వాడాలి, ఇక్కడ అండ్ వాడితే 2 సాటిస్ఫై, కంపల్సరీగా 2 సాటిస్ఫై చేయాలి. అవి మ్యాచ్ అంటే ఈ యొక్క 2 కండిషన్స్ని మ్యాచ్ చేసే రికార్డ్స్ మాత్రమే వస్తాయి నాకు. అదే నేను కనుక ఆర్ ఇచ్చాను అనుకున్నాం, ఆర్ అంటే ఏంటి, అంటే ఇది కానీ లేదా ఇది కానీ, అంటే ఏంటి రెండిట్లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేసే రికార్డ్స్ నాకు కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్స్ కంటైన్స్ ఏమని ఇస్తానంటే చెక్ ఉంది కదా, కండిషన్ మొత్తం తీసేస్తాను ప్రస్తుతానికి. ఓకే, అరైవ్డ్ ఉంది కదా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, CO కమెంట్స్ కంటైన్స్ చెక్ ఇచ్చాను. ఆర్ అంటే ఏంటి, ఇది లేదా కమెంట్స్ కంటైన్స్ అరైవ్ అని ఇస్తాను. అంటే ఏంటి, ఐదర్ చెక్ అంటే చెక్ ఉన్నా పర్లేదు లేదా అరైవ్ ఉన్నా పర్లేదు, రెండిట్లో ఏ ఒక కీవర్డ్ ఉన్నా సరే నాకు ఆ రికార్డ్స్ నాకు చూపించు మ్యాచ్ మామూలుగా ఆ యొక్క కమెంట్స్లో ఉన్న రికార్డ్స్ని. నేను రన్ చేస్తే ఏమో చూడండి, నాకు 2 వస్తాయి. ఎందుకని, నాకు దీంట్లో చెక్ ఉంది కాబట్టి ఇది వచ్చింది, అలాగే దీంతో ఏముంది, నాకు అరైవ్ ఉంది కాబట్టి ఇది కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఆర్ కండిషన్ అన్నమాట. అర్థమైంది కదా. అంటే నాకు ఇక్కడ అండ్ కండిషన్ ఆర్ కండిషన్ వాడి నేను ఏం చేయొచ్చు అంటే, నాకు కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యే రికార్డ్స్ కావాలంటే అండ్ కండిషన్ వాడాలి, అందులో ఏదైనా ఒక కండిషన్ మ్యాచ్ కావాలంటే ఆర్ కండిషన్ వాడాలి. ఓకే, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అండ్ కండిషన్ వాడితే ఏమైందంటే కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయితేనే ఈ యొక్క కండిషన్ అంటే ఈ యొక్క అండ్ కండిషన్తో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ మాత్రం నాకు చూపించింది. అదే ఆర్ కండిషన్ అయితే ఆ యొక్క ఆ యొక్క కండిషన్స్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా చాలు, ఆ యొక్క రికార్డ్స్ని మనకు నా ఇక్కడ ఫిల్టర్లో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ కండిషన్ కాకుండా అండ్ కండిషన్ చూపిస్తాను. అండ్ కమెంట్స్ కంటైన్స్ ద అని ఇచ్చాను, ద కాదు, ద అని ఇచ్చాను. నాకేమొస్తుంది, ఇప్పుడు ఒకటే వస్తుంది. ఎందుకని, చెక్కు దా ఉంది, దేంట్లో ఒక రికార్డ్ అనేగా. ఓకే, ఆ విధంగా నాకు రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క లిస్ట్ వ్యూలో. మీరు చూస్తే పైన చూడండి, నేను ఏదైతే కండిషన్స్ ఇచ్చాను చూడండి, అండ్ కండిషన్ అయితే చూడండి నాకు ఇక్కడ విడిగా ఏమొస్తుంది చూడండి. నేను ఇచ్చిన ఈచ్ అండ్ కండిషన్కి చూడండి, నేను కనుక ఒక స్పెసిఫిక్ కండిషన్ రిమూవ్ చేయాలనుకుంటే, ఒక స్పెసిఫిక్ అండ్ కండిషన్ని చూడండి, నేను దానికి ఒక గ్రేటర్ దాన్ సింబల్ చూసారా, దాని దగ్గర కనుక నేను మౌస్ ఓవర్ చేస్తే చూడండి నాకేమొస్తుంది, అక్కడ క్లిక్ చేసే ఆప్షన్ వస్తుంది. నేను కనుక ఆ యొక్క గ్రేటర్ దాన్ సింబల్ మీదకి వెళ్ళి నేను కనుక క్లిక్ చేస్తే నాకు ఆ ఈ యొక్క పర్టికులర్ కండిషన్ మాత్రమే నాకు కండిషన్ బిల్డర్ నుంచి డిలీట్ అయిపోతుంది అనమాట. చూడండి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దా అనే కీవర్డ్ ఉంది కదా, ఆ కీవర్డ్తో మ్యాచ్ అయ్యే అండ్ కండిషన్ తీయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ యొక్క కండిషన్ ముందు ఏదైతే గ్రేటర్ దాన్ సింబల్ ఉందో దాని దగ్గరికి వెళ్ళి చూడండి మౌస్ ఓవర్ చేసా. చూడండి ఏమైంది, నాకు ఇది అంటే నేను ఇంకా క్లిక్ చేయలేదు, నేను జస్ట్ మౌస్ ఓవర్ చేసే చాలు. ఇక్కడ ఏమొస్తుంది, రిమూవ్ నెక్స్ట్ కండిషన్. సేమ్
రిమూవ్ నెక్స్ట్ కండిషన్ అంటే ఏంటి, మొత్తం పోదు. ఓకే, ఆ పర్టికులర్ ప్రీవియస్గా అంటే దాని పక్కన నెక్స్ట్ ఏదైతే కండిషన్ ఉందో ఆ ఒక్క కండిషన్ని మాత్రం తీయాలంటే ఏం చేయాలి, ఈ యొక్క గ్రేటర్ దాన్ సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు, పోతుంది అనమాట. అదే మొత్తం అన్ని తీయాలనుకున్నా జస్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేస్తే ఏమైతే నాకు చూడండి ఏమొస్తుంది, క్లిక్ టు రిమూవ్ సబ్సీక్వెంట్ కండిషన్స్ అంటే ఏంటి, మొత్తం పోతాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేను దీని మీద క్లిక్ చేశాను గ్రేటర్ దాన్, చూడండి నాకు ఏమైంది, అది పోయిందా, ఆ ఒక్క కండిషన్ పోయిందా లేదా. నేను బ్యాక్కి వెళ్తాను మళ్ళీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ కండిషన్ అంటే మొత్తం తీయాలనుకున్నాను ఒకేసారి, నేను ఆల్ మీద క్లిక్ చేశాను, చూడండి మొత్తం పోయినా లేదు కండిషన్స్ నాకు. ఓకే, అంటే ఇదేం లేదు బాగా సింపుల్గా ఏంటంటే కండిషన్ బిల్డర్ వాడుకొని మీరు ఇక్కడ ఈ యొక్క ఫిల్టర్ అంటే చెప్పాలంటే ఇది కండిషన్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ వాడుకొని మీరు రికార్డ్స్ని ఈ యొక్క ఫీల్డ్స్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసుకొని మీకు కావాల్సిన రికార్డ్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క టేబుల్ లోపల. ఓకే, ఇక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? డౌట్స్ ఉంటే అడగాలి. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైంది. యాక్చువల్ వర్కింగ్ అప్పుడు డౌట్స్ వస్తాయి వాళ్ళు కండిషన్స్ మీద, యాక్చువల్ వర్కింగ్ అప్పుడు డౌట్స్ వస్తాయి ఇలాంటి కండిషన్స్. ఏం లేదు, జస్ట్ మీరు ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్, మీరు ఓన్గా మీరు వెళ్ళి జస్ట్ ఇలా ట్రై చేయడం ఒకటి చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సరే ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఆపేద్దాం. ఇక అంటే లిస్ట్ వ్యూలో నెక్స్ట్ మీకు చెప్పాలి ఏంటంటే దీని గురించి చెప్పాలి. నెక్స్ట్ రేపటి క్లాస్లో ఇది ఏంటంటే కాలం మెనూ అనమాట, దీని గురించి చెప్దాం. అలాగే లిస్ట్ వ్యూలో కూడా ప్రతి ఒక్క రికార్డులో చూడండి రైట్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి, వీటి గురించి కూడా చెప్తాను మీకు. ఓకే, రేపు దాని గురించి చెప్పుకున్న తర్వాత ఫామ్ వ్యూ మనకి లిస్ట్ వ్యూ కవర్ అయింది. ఆ తర్వాత పర్టికులర్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ రికార్డ్ దీన్ని ఏమంటామంటే మనం ఫామ్ వ్యూ అంటాం. ఆ ఫామ్ వ్యూలో కూడా మీకు ఇక్కడ మీరు పైన మామూలుగా హెడర్ మీద రైట్ క్లిక్ చేస్తే అంటే వస్తున్నాయి ఆప్షన్స్, వీటి గురించి చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ రేపటి క్లాస్లో. ఇవాళ క్లాస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే మనం రేపు చూద్దాం. ఓకే, యా సరే మరి అయితే. ఓకే అండి, మరి అయితే డౌట్స్ అంటే మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే అండి, బాయ్ మరి అయితే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్ యూ, బాయ్.